ఓకే అండి. మనం సెషన్ స్టార్ట్ చేద్దాము. 6:30 అయింది. సో, అగైన్ అందరికి వెల్కమ్ అండి. ఇది థర్డ్ డే. సో, థర్డ్ డే ఆఫ్ ద జీవన్ విద్యా వర్క్‌షాప్. సాటర్డే స్టార్ట్ చేసాము. సాటర్డే, సండే ఈరోజు మండే. సో, 2 డేస్ కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము. సో, అవి కంటిన్యూ చేద్దామండి. ఓకే. సో, ఈ 2 డేస్‌లో ఏమైతే డిస్కస్ చేసుకున్నామో వాటిని ఒకసారి ఒక 2, 3 మినిట్స్‌లో నేను సమ్మరైజ్ చేస్తానండి. దాని తర్వాత ఇంకా ముందుకెళ్దాము. సో, ఫస్ట్ ఫస్ట్ విషయం చెప్పింది ఏంటంటే, ప్రతి మనిషికి కావాల్సింది హ్యాపీగా ఉండడం అండి. సంతోషంగా ఉండడం, సమృద్ధిగా ఉండడం. అది కంటిన్యూటీగా 24/7 ఎల్లప్పుడూ హ్యాపీగా, ప్రాస్పరస్‌గా మనలో అది కూడా ఒక భావమే. ఈ భావంతో ఎప్పుడు ఉండగలగడం. ఆ భావం అనేది కొంచెం లేనప్పుడు గానీ, హ్యాపీనెస్ పూర్తిగా లేనప్పుడు గానీ, నాకు సరిపడా ఫెసిలిటీస్ లేవన్న భావన కలిగినప్పుడు గానీ, మనకి కంఫర్టబుల్‌గా అనిపించదు. ఇది ఒక ప్రతి మనిషి యొక్క అవసరం అన్నట్టు. ఇది సాధ్యమా? సాధ్యం కాదా? ఈజీయా? సాధ్యం కాని డిఫికల్టా? అదంతా చూద్దామండి. అదంతా ముందు ముందు చూద్దాము. బట్ ఇది అవసరమైతే ఉంది అనేది ఎలాంటి దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. మనకిలా ఫుడ్ అయితే ఎలా అవసరమో, బట్ అది మాత్రం కొద్దిసేపే అవసరము. ఇది మాత్రం కంటిన్యూయస్‌గా అవసరం. దీన్ని తీరేదెలా అనేది చూద్దామండి. అవసరమైతే ఉంది. ఈజీయా? డిఫికల్ట్ అనేది డిపెండ్స్ అండి ఇంకా. అది. సో, ఫస్ట్ అయితే ప్రతి మనిషికి. అందుకే దీన్ని బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ అన్నట్టు. ఒక మూలమైన కోరిక అన్నట్టు ప్రతి మనిషికి ఉన్నది. ఇది ప్రకృతి పరంగా ఉంది. మీది, నాది, కొందరికుంది, కొందరికి లేదు. అలా అని ఏం లేదన్నట్టు. సో, అది ఎవరికి వాళ్ళు వెరిఫై చేయొచ్చండి. సో, మళ్ళీ వర్క్‌షాప్ అప్రోచ్ కూడా ఇదే పెట్టుకున్నామండి. వెరిఫికేషన్ అనే అప్రోచ్ పెట్టుకున్నాం. ప్రతి మనిషిలో సహజ స్వీకృతి అనే ఒక కేపబిలిటీ ఉంది. జస్ట్ మనం మనిషిగా పుట్టడం వల్లనే కొన్ని ఏవైతే ఎబిలిటీస్ వచ్చాయో, అంటే మనం బ్రీతింగ్, మనం శ్వాస పీల్చుకోగలం కదా! దానికేం ట్రైనింగ్ అవసరం లేదు. దానికేం వర్క్‌షాప్ అటెండ్ అవసరం లేదు కదా! సో, అలానే ప్రతి మనిషికి సహజ సిద్ధంగా ఉన్న ఇవి సామర్థ్యాల్లాగన్నట్టు. సహజ స్వీకృతి అనేది లోపట ఉంది. మంచై ఇది కరెక్టా? కాదా? అని ఒకసారి మన మనస్సాక్షిని అడిగి తెలుసుకోగల కేపబిలిటీ అలా ఉంది. సో, దాని ఆధారంగానే ఈ వర్క్‌షాప్ ముందుకు తీసుకెళ్తున్నాం. సో, దాంట్లో ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసింది ఏంటి అంటే, బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ ఈస్ హ్యాపీనెస్, ప్రాస్పరిటీ అండ్ ఇట్స్ కంటిన్యూటీ. అది ఫస్ట్. సరే, ఇది కావాలి. ప్రతి మనిషికి ఇది కావాలి. మనందరికీ ఇది కావాలి. మరి దానికి కావాల్సిందేంటి? అది కావాలి అంటే ఎలా తీరుద్ది ఆ అవసరం అంటే, దానికి అది ఎలా తీరుద్దంటే 3 కావాలి అన్నమాట. ఒకటి రైట్ అండర్‌స్టాండింగ్, రిలేషన్‌షిప్, ఫిజికల్ ఫెసిలిటీస్. అంటే నిరంతరంగా ఆనందంగా ఉండడానికి మనకు కావాల్సినయి ఏంటంటే, సరైన అవగాహన అనేది ఒకటి కావాలి. సంబంధాలు సరిగ్గా నిర్వర్తించడం కావాలి. భౌతికమైన పరమైన సౌకర్యాలు కావాలండి. సో, ఈ 3 విషయాలు కావాలి. సరైన అవగాహన, సంబంధాలు, రిలేషన్‌షిప్స్, ఫిజికల్ ఫెసిలిటీస్. ఇది భౌతిక సౌకర్యాలు. ఈ 3 కావాలి అన్నట్టు. మళ్ళీ ఒకసారి గమనించి చూస్తే ఈ 3 కావాలా? ఇంకేమైనా కావాలా? ఈ 3 అవసరం లేదు. ఓన్లీ 1, 2, 3తో సరిపోద్దా అని అది ఎవరికి వాళ్ళు దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చండి. బట్ మా సైడ్ నుంచి ప్రపోజల్ ఏంటి అంటే, బై డిఫాల్ట్‌గా ఈ అవగాహన అనేది పూర్తిగా లేనప్పుడు, అసలే లేనప్పుడు, మనకి భౌతికపరమైన అవసరాలు ఉన్నాయి. వస్తువులు కావాలి, ఫెసిలిటీస్ కావాలి, దానికి మనీ కావాలనే విషయం అయితే మనకి అందరికీ అర్థమవుతుందండి. అందరికీ అర్థమవుతుంది. సో, అందుకే మనం ఫెసిలిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము. దానికి చిన్నప్పటి నుంచే ట్రైనింగు చేస్తున్నాము. ఫ్యామిలీలో అయినా, పిల్లల్ని అయినా సరే చదువుకోండి, వృద్ధిలోకి రండి అని, అదే ఒక బిజినెస్ చేయండి అని గాని, ఏదైనా సరే. అండ్ దాని పరంగా ఎన్‌ష్యూర్ చేస్తున్నాం. దాన్నే సెటిల్‌మెంట్ అంటాం, బావున్నారు అంటాం, అలా అంటాం. అయితే ఏ విషయాలు మనం ఇగ్నోర్ చేస్తున్నాము అంటే, ఆర్ తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే, రిలేషన్‌షిప్స్ అండ్ మనిషిలో సరైన అవగాహన లేకపోవడం. ఈ రెండిటి మీద అంత శ్రద్ధ పెట్టట్లేదు అనేది జనరల్ అబ్జర్వేషన్. అగైన్ మీరు వెరిఫై చేయండి. మీ ఎవరి లైఫ్‌లో వాళ్ళు వెరిఫై చేయాల్సిన విషయం ఇది. సో, అందుకే ఇప్పుడు దాని గురించి ఎక్కువ ఈ వర్క్‌షాప్‌లో డిస్కస్ చేస్తున్నాం. సో, సరైన అవగాహన అంటే ఏంటి? రిలేషన్‌షిప్స్ అంటే ఏంటి? సో, ఈ సరైన అవగాహన అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉంటున్నాను ఫస్ట్ ఇండివిడ్యువల్‌గా. తర్వాత కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటున్నాను. సమాజంలో ఒక సభ్యుడిగా ఉంటున్నాను. ఈ ప్రకృతితో ఉంటున్నాను. ఈ 4 లెవెల్స్ అండి. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్. ఈ 4 లెవెల్స్‌లో మనం ఉంటున్నాం.
ఈ ప్రతి లెవెల్‌లో అసలు సరిగ్గా ఉండడం అంటే ఏంటి? నా పాత్ర ఏంటి? అసలు నేను ఏంటి? అనేది తెలుసుకోవడం. అంటే ఒక హోలిస్టిక్ పర్స్‌పెక్టివ్ రావడం అన్నట్టు. అండ్ ఆ విధంగా నేను ఉండడం. ప పర్స్‌పెక్టివ్ రావడమే కాదు. పర్స్‌పెక్టివ్ అంటే ఒక అవగాహన ఇలా ఉంటే రైటు అనే విషయం తెలుసుకోవడం. అది ఇన్ఫర్మేషనే అవుద్దండి తెలుసుకోవడం అయితే. తెలుసుకున్నాక నేను ఎలా ఉంటాను? ఇప్పుడు నాకు అవి తెలుసుకోవడాన్ని రైట్ అండర్‌స్టాండింగ్ అన్నాను. అలా ఉండడాన్ని. సో, ఇలా ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఎలా ఉంటున్నాను? ఫ్యామిలీలో ఎలా ఉంటున్నాను? సమాజంలో ఎలా ఉంటున్నాను? ప్రకృతితో ఎలా ఉంటున్నాను అనేది. ఈ 4 విషయాలు అర్థం చేసుకోవడాన్ని రైట్ అండర్‌స్టాండింగ్ అని, సరైన అవగాహన గాని అన్నామన్నట్టు. సో, సరైన అవగాహన అంటే ఏంటి అంటే, నేనేంటి? రిలేషన్‌షిప్స్ ఏంటి? సంబంధాలేంటి? సమాజం ఏంటి? ప్రకృతి ఏంటి? ఈ 4 విషయాల పట్ల అవగాహన రావడాన్ని సరైన అవగాహన అనన్నట్టు. అయితే నిన్న స్టార్ట్ చేసామండి దీని గురించి ఆల్రెడీ మనం. ఈ సరైన అవగాహనలో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, మొదటి భాగం ఏదైతే ఉందో, మనిషి నేనేంటి అనేది. సో, నేను హ్యూమన్ బీయింగ్. మనిషి. మనిషి అంటే ఏంటి అంటే, ఈ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీని. నేను జస్ట్ శరీరమే కాదు. నేను అంటే నా శరీరము ప్లస్ సెల్ఫ్. ఈ 2 కలిపి అంటున్నట్టు. నేను మరియు శరీరం అంటున్నట్టు. సో, శరీర అవసరాలు కొన్ని ఉన్నాయి. ఫుడ్, హౌసింగ్, క్లోత్స్ ఇలా వస్తువులు అవసరం శరీరానికి. ఇలా కుర్చీలో కూర్చున్నాము, ఇలా బట్టలేసుకున్నాము ఇవే అవసరం. కానీ అవన్నీ కొద్దిసేపే అవసరము ఆర్ కంటిన్యూస్‌గా అవసరం లేదు. అదే సెల్ఫ్ యొక్క అవసరం అయితే నాలో సరైన భావం ఉండడం అది. హ్యాపీనెస్ అనేది ఒక భావం. రెస్పెక్ట్ అనేది ఒక భావం. సో, ఇది కంటిన్యూస్‌గా నాలో నిరంతరం కావాలి. అది అవసరం ఉంది. శరీరానికేమో కొద్దిసేపు అవసరం ఉంటే, సెల్ఫ్‌కేమో 24 అవర్స్ అవసరం ఉంది. కంటిన్యూయస్ అవసరం ఉందది. మరది కంటిన్యూయస్ అవసరం ఉంటే, బయట నుంచి వచ్చేదుంటే అది ఎక్కువ సేపు రాదు. సో, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. బయట నుంచి అంటే ఏదైనా తినడం ద్వారా, ఏదైనా చూడడం ద్వారా, రైట్ ఏదైనా వినడం ద్వారా, ఏదైనా స్పర్శ ద్వారా ఆహ్, వస్తే అది కొద్దిసేపే వస్తది. ఇంకా రావాలి అని మనం ప్రయత్నించినా అది రాదు. ఇంకా లాస్ట్‌కి అసలది అక్కడ దాని నుంచి సెన్సేషన్ నుంచి అంటే ఈ ఇంద్రియాల నుంచి సుఖం అనేది అది టెంపరరీ‌గానే కొద్దిసేపు మాత్రమే ఉంటది. కానీ మన రిక్వైర్‌మెంట్ మాత్రం కంటిన్యూయస్. సో, అందుకే మనం గూడా ఏం చేస్తాం తెలివిగా ఒక సెన్సేషన్ నుంచి ఇంకో సెన్సేషన్‌కి వెళ్తాం. కొద్దిసేపు ఫుడ్డు, కొద్దిసేపు టీవీ, కొద్దిసేపు బయట తిరగడం, కొద్దిసేపు మాట్లాడుకోవడం. అలా సెన్సేషన్ ఒక ఇంద్రియం నుంచి ఇంకో ఇంద్రియానికి ఐదిటిలిని అటు ఇటు మారుస్తూ ఉంటామన్నట్టు. అందులో వేరైటీ కూడా మారుస్తుంటాం. స్వీట్ తిని కొద్దిసేపు ఎంజాయ్ చేస్తే, హాట్ తిని కొద్దిసేపు ఎంజాయ్ చేయడం. టీవీలో కూడా ఆర్ ఫోన్‌లో కూడా ఓ కంటెంట్ కొద్దిసేపు, ఇంకో కంటెంట్ కొద్దిసేపు చూస్తామన్నట్టు. సో, ఎంత చూసినా సరే అందులో అయితే నిరంతరంగా హ్యాపీనెస్ అనేది రాదు. మరి నిరంతరం ఎక్కడి నుంచి వస్తది సెల్ఫ్‌లో అంటే రైట్ అండ్ రైట్ ఫీలింగ్స్ అండ్ రైట్ అండర్‌స్టాండింగ్‌తోనే వస్తుంది. నాలో క్లారిటీ ఉన్నప్పుడు, నాలో పూర్తి అవగాహన ఉన్నప్పుడు, నాలో సరైన భావాలనేది ఉన్నప్పుడు, నా మనసులో ప్రేమ భావం ఉంటే, నా మనసులో గౌరవ భావం ఉంటే, నా మనసులో రిలేషన్‌షిప్ బావుంటే, ఆటోమేటిక్‌గా అవతల పర్సన్ ఎలా ఉన్నారో పక్కకు పెట్టి, ఫస్ట్ ఆల్రెడీ మనకి హ్యాపీగా, తృప్తిగా ఉంటుంది. నాలో క్లారిటీ ఉంటే తృప్తిగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్ ఉంటే ఉండదు. కోపం ఉంటే ఉండదు. సో, అలా సరైన భావము, సరైన అవగాహన ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుందన్నట్టు. సో, ఇంతవరకు మనం నిన్న డిస్కస్ చేసుకున్నామండి. సో, దీని మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ అలా తీసుకుందామండి. దీని నుంచి నెక్స్ట్ మాడ్యూల్ ఏమైద్దు, మనల్ని మనం అర్థం చేసుకోవడం అయిపోయింది. అట్‌లీస్ట్ దాని గురించి మేము చెప్పడం అయింది. రెండోదేంటంటే రిలేషన్‌షిప్స్ అంటే ఏంటి? ఆ రిలేషన్‌షిప్స్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనదండి. చాలా వరకు మన మైండ్ స్పేస్ తీసుకునేది కానీ, మన కన్సర్న్స్ గానీ, ఎందుకంటే అందరూ ఫ్యామిలీలో మెంబర్‌గా ఉన్నవాళ్ళం కాబట్టి, చాలా ఈ కన్సర్న్స్ అక్కడే ఉంటాయి. సో, దాని గురించి ఈరోజు ఓపెన్ చేస్తామండి. రిలేషన్‌షిప్స్ సంబంధించిన ఏ క్వెషన్ అయినా ఈరోజు తీసుకుంటాం. అయితే ఫస్ట్ అయితే ఇప్పటి వరకు చెప్పిన కంటెంట్‌లో ఎనీ క్వెషన్స్ గానీ, ఎనీ రిమార్క్స్ గానీ, ఎనీ సజెషన్స్ గానీ ఉంటే ప్లీజ్ అండి. సో, 10 మినిట్స్ దాని మీద స్పెండ్ చేద్దామండి. సో, నేను చెప్పినట్టుగా నేను మల్టిపుల్ టైమ్స్‌లో ఆన్‌లైన్‌లో ఎలా ఎళ్తుందో అర్థం కాదు. సో, అంతా ఓకే ఉన్నా, అంతా ఓకే అని చెప్పండి. క్లియర్‌గా ఉందా విషయం? అర్థమవుతుందా? ఆర్ ఔట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఉందా? ఏదున్నా ఓకే. క్లియర్‌గానే ఉంది సార్. ఓకే. థాంక్ యూ అండి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? కీర్తన గారు మళ్ళీ వాయిస్ ఇప్పుడు ఇనిపిస్తుందండి.
చెప్పండి. సార్ ఇప్పుడు రిలేషన్షిప్స్ లో అంటే ఒకరి అభిప్రాయం ఇంకొకరి అభిప్రాయం మ్యాచ్ అవ్వదు సార్. అప్పుడు ఆ, ఈ- అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? అంటే కొన్ని యాక్సెప్ట్ చేయలేని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. రిలేషన్షిప్స్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఈ రోజు చెప్తాను. ఓకే. ఓకే ఓకే. ఓన్లీ సెల్ఫ్ బాడీ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. అవునండి. అవును. హ్యాపీనెస్, ఫిజికల్ ఫెసిలిటీస్, రైట్ అండర్‌స్టాండింగ్, సెల్ఫ్ బాడీ గురించి వరకు అండి. రిలేషన్‌షిప్ ఈరోజు చెప్తాను. ఈరోజు ఆ క్వెషన్స్ అన్నీ హ్యాండిల్ చేస్తాను. ఓకే ఓకే. ఆల్రెడీ నిన్న మొన్న రిలేషన్‌షిప్ రిలేటెడ్ క్వెషన్స్ కొన్ని వచ్చాయండి. సో, వాటిని రేపు చెప్తా అని చెప్పాను. సో, ఈరోజు చెప్తాను దాంటి గురించి. పవిత్ర గారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు అవగాహన ఉన్నారు కదా సార్. ఇప్పుడు చాలా వరకు మనం ఎదుటి వ్యక్తిని మంచిగానే అర్థం చేసుకుని వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా సరిగానే సమాధానం ఇస్తాం సార్. కాకపోతే వాళ్ళు మనల్ని సరిగా అర్థం చేసుకోకుండా దానివల్ల ఇంకా అర్థం చేసుకోలేదనే కోప ధోరణి విపరీతంగా ఏర్పడుతుంది సార్. దానికి గల కారణం సార్. అది కూడా ఈరోజు సిలబస్ అండి పవిత్ర గారు. ఈరోజు నేను చెప్పడం అయిపోయాక సెషన్ ఎండింగ్‌లో తీసుకుందాం దీన్ని. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రిలేషన్‌షిప్ సంబంధించిన క్వెషన్ కదా! అవతల వ్యక్తికి సంబంధించిన క్వెషన్ కదా! ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పాక క్లియర్ అవుతుంది మీకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శేషగిరి గారు అన్‌మ్యూట్ చేశారు మీరేమన్నా క్వెషన్ ఉన్నది? సార్ టు వాట్ ఎక్స్టెంట్ సెల్ఫ్ బాడీకి ఇప్పుడు మనకి బాడీకి ఏదైనా నష్టం జరిగి సెల్ఫ్ కూడా కొన్నిసార్లు బాధపడుతుంది కదా సార్. టు వాట్ ఎక్స్టెంట్ అది భరించగలం భరించలేం సార్? ఎంత వరకు అంటే అంటే మనం ఏ లెవెల్ ఎంతవరకు ఆఫ్ క్లారిటీ ఎక్స్టెంట్? మనకి ఎంతవరకు క్లారిటీ ఉందో అంతవరకు అండి. మన క్లారిటీ లెవెల్‌ని బట్టే. అంటే టు లెవెల్ అప్ క్లారిటీ అంటే క్లారిటీని లెవెల్ అప్ క్లారిటీ అంటే ఇప్పుడు చేసుకోవాలంటే నేను సెల్ఫ్ అండ్ బాడీ కదండీ. సో, నిన్న చెప్పినట్టుగా బాడీ ఈస్ అన్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ మీ. రైట్. ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ మీ. బట్ ఒకరు ఏమనుకోవచ్చు, నేనే బాడీ అనుకోవచ్చు కదా! రైట్. నేనే బాడీ అనుకుంటే అప్పుడు బాడీకి ఏం జరిగినా అదే జరుగుతుంది ప్రెజెంట్. ఏం జరిగినా ఏ ఇబ్బంది ఉన్నా చాలా బాదర్ అయిపోవచ్చు కదా! సో, ఆ క్లారిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక అవును సార్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే కదా! ఇప్పుడు నేను ఎదురుగా ఒక తాడుంటే పాము అనుకున్నాననుకోండి, భయపడుతూనే ఉంటాం. ఎంత భయపడతామంటే దాన్ని నిజమా? కాదా? అనే డౌట్ ఉందా? పూర్తిగా పామే అని నమ్మేసామా? అనే దాన్ని బట్టి ఉంటది కదా! సో, అవును సార్. ఇప్పుడు క్లారిటీ అంటే నేను వేరు, శరీరం వేరు. రైట్. శరీరం అనేది ఇది అనేది అర్థమైనప్పుడు దానికి ఏం చేయాలో అది చేస్తాము. బట్ మన సెల్ఫ్‌లో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. అదే అంటే అండి. సో, దానికి ప్రాసెస్ ఉంటదా సార్? డైలీ ఏమన్నా ఆ సాధన అండి. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ అయితే ఇది రాదు. సో, దీనికి ఎంత సాధన చేశాము. ఎలా అయితే ఇప్పుడు మనము ఓ జాబ్ స్టార్ట్ చేశామండి. దాంట్లో ఎవ్రీడే పని చేస్తాము. ప్రమోషన్ అని గాని, ఇంకా సాలరీ అని గాని ఇవన్నీ వచ్చి కొన్నేళ్ళు పోతే కానీ దాంట్లో ఒక స్టెబిలిటీ, ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ అది రాదు కదండీ. అలానే దీనికి కూడా ఒక సాధన ఉంది. ప్రాక్టీసెస్ చెప్తాము. సో, ఆ సాధన చేస్తుంటే అప్పుడు మన ఐడెంటిఫికేషన్ అంటే, అంటే నేను బాడీ కాదు. నేను సెల్ఫ్ అండ్ బాడీ. గోయింగ్ ఫర్దర్ నేను సెల్ఫ్ అనే కంక్లూజన్ గాని, అనే అవగాహన గాని ఇంకా వస్తుందండి. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. అదే ధ్యానం చేస్తున్నా గానీ, ఏదైనా దేవుడి పుస్తకాలు చదువుతున్నా గానీ, కాన్సంట్రేషన్ ఉండాలి. వేరే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అది ఎలా కంట్రోల్ చేయటం? యాహ్! చెప్తా అండి. ముందు చెప్తా అండి. ఈ సెల్ఫ్ గురించి మనలో వచ్చే ఆలోచనల గురించి దాని గురించి ఒక సెషన్ తీసుకుంటామండి. కొంచెం మళ్ళీ సెల్ఫ్ అవేర్‌నెస్ ఒక బ్రీఫ్ ఆన్సర్ ఏంటంటే సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇప్పుడు వేరే అది ఎలా ప్రాక్టీస్ ఎలా చేయాలండి అది? ప్రాక్టీస్. ఏంటండి? ఆ ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి? చెప్తామండి. చెప్తామండి. క్లారిటీ వినపడట్లేదు. సో, సరిగ్గా వినపడట్లేదు. ఇప్పుడు ఒక బ్రీఫ్‌గా చెప్తున్నా దానికి ఆన్సర్. అసలు ఫస్ట్ వినపడతలేదా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. సో, సెల్ఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే.
సో సెల్ఫ్ అవేర్‌నెస్ అనే ప్రాక్టీస్ చెప్తామండి. దాంట్లో ఏంటంటే మన సెల్ఫ్‌లో ఏం జరుగుతుంది? సెల్ఫ్‌లో ఈ ఆలోచనలు ఎలా జరుగుతుంది? ఏ ఆలోచనలు జరుగుతున్నాయి? ఏ భావం ఉంది? వీటిని అబ్జర్వ్ చేయడం గురించి చెప్తామండి. సో అది చెప్పినప్పుడు ఏమైద్ది అంటే మన ఈ ఆలోచనలో గూడా ఒక ప్యాటర్న్ ఉంటదండి. అంటే మరీ కొత్త కొత్తయి ఏం రావు. గవే ఐదో, పదో ఉంటాయి. అవే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. సో వాటి ఎనకాల ఏదో ఒక రీజన్ ఉంటదన్నట్టు ఎందుకొస్తున్నాయి అనేది. సో ఆ రీజన్‌ని సార్ట్ ఔట్ చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి ఇంకా. ఇప్పుడు ఎలా అంటే మన అప్పు గనుక తీరకుండా పాత అప్పులోటి మళ్ళీ మళ్ళీ వస్తాడు చూడండి. అవును ఆ అవును టైప్‌లో మళ్ళీ మళ్ళీ వస్తాయన్నట్టు అవి. దాని ఎనకాల ఏదో ఒకటి ఉంటది. ఆ, సో దాన్ని గనుక మళ్ళా రాదది. సో అవన్నీ డీటెయిల్స్ చెప్తామండి చివరికి. ఓకే. ఆ. ఒక సెషన్ సెపరేట్‌గా దాని గురించి ఒక గంట సేపు ఉంటది. అది చెప్తామండి. హ్మ్. థాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఎనీ క్వెషన్స్ అండి? సార్ సెల్ఫ్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు హ్మ్. అడ్డొస్తాయి. వాటిల్ని ఎలా అధిగమించాలి చెప్పరా? యాహ్! సో దానికి ఫస్ట్ షార్ట్ ఆన్సర్ ఏంటి? షార్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులతో నేను ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుందన్నట్టు. పరిస్థితులే అడ్డు రావు. అదే పరిస్థితులలో ఇద్దరు వ్యక్తులున్నారనుకోండి. ఒకరు ఒకలాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకోళ్ళు ఇంకోలాగా ఎఫెక్ట్ అవుతారు గదండీ. మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా ప్రస్తుతం అంతాని. కదండీ. మీరు ఎవరండి అడిగింది? హలో! నాగేశ్వరి. యాహ్! నాగేశ్వరి గారు. సో ఇప్పుడే నేను మనం నాగేశ్వరి. అదే పరిస్థితిలో ఇద్దరు వ్యక్తులు మనం కామన్ సెన్స్‌గా జనరల్‌గా అబ్జర్వ్ చేస్తే కూడా తెలుస్తుంటది కదండీ. ఒకరు ఒకలాగా రియాక్ట్ అవుతున్నారు. ఇంకోళ్ళు ఇంకోలాగా రియాక్ట్ అవుతున్నారు అదే పరిస్థితులలో. సో ఏది? సో మనకున్న క్లారిటీని బట్టి అండి, మనకున్న సెల్ఫ్‌లో ఉన్న మన కెపాసిటీని బట్టి, ఆ పరిస్థితి వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నాము అనేది ఉంటదండి. సో యాస్ ఆఫ్ నౌ ఏమైద్ది అంటే, ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్ గదా! పరిస్థితి ఇంత దరిద్రంగా ఉంటే మరి ఫీల్ అవ్వక ఏం చేస్తాము? అన్నట్టుగా ఉంటదన్నట్టు మనకి. ఇది. ఇప్పుడు దీంట్లో చెప్పేది ఏంటి అంటే, ఆ పరిస్థితి అలా ఉంది. అది మనకొక ఇన్‌పుట్. అంటే ఇలా ఉంది. బట్ నేను లోపట ఎలా ఫీల్ అవుతున్నా అనేది అది మన చేతిలో ఉంది. అదే అవేర్‌నెస్ అంటే. అది మన చేతిలో ఉంది. కాన్షియస్‌గా ఈ పరిస్థితుల్లో గూడా నేను లోపట ఎలా ఫీల్ అవుతా అనేది నేను సెట్ చేసుకోవచ్చు. అనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నామండి. అంటే ఇది సాధ్యము. సార్ ఈ పరిస్థితులకి నాకు సంబంధం లేదు. నా సంబంధం ఉందండి. సంతోషం అలా ఏం లేదు. నా ఛీ! ఛీ! అలా కాదండి. అలా కాదు. సింపుల్ అండి. ఇప్పుడు నాకు కాళ్ళు నొప్పొస్తుందండి. హ్మ్. కాళ్ళు హ్మ్. నొప్పొస్తుంది. ఒక ప్రాబ్లమ్ ఉంది. అది పరిస్థితే గదా! హ్మ్. పరిస్థితి. హ్మ్. అది తగ్గడానికి వారం రోజులు పడుతుంది. ఈలోపు 24/7 నాకు పెయిన్ ఉంది. రైట్. ఉంది. ఈ పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఉన్నప్పుడు నేను మానసికంగా డిప్రెస్ ఫీల్ అవుతానా? ఈ పెయిన్ ఉంది అని యాక్సెప్ట్ చేసి దాంతోని డిస్టర్బ్ అవ్వకుండా ఉంటానా? అనేది నా చేతుల్లో ఉంది. ప్రస్తుతం ఏమనిపిస్తదంటే ఇంత పెయిన్ ఉన్నాక ఇంకా బాధపడక ఏం చేస్తాం అన్నట్టు అనిపిస్తదన్నట్టు. కానీ అదే పెయిన్ ఉన్నప్పుడు మనకు ఇట్ ఈస్ పాసిబుల్ ఒక్కసారి ఆలోచించుకుంటే. ఇట్స్ పాసిబుల్. దానికి కొంచెం అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తే తెలుస్తదన్నట్టు. సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తే. దానికి మందులేసుకోవాలంటే యేసుకుంటాం. మసాజ్ చేయాలంటే చేస్తాం. రైట్. రెస్ట్ తీసుకోవాలంటే తీసుకుంటాం. ఎక్సర్సైజ్ చేయాలంటే ఏం చేయాలో అది చేస్తాం. చాలా బాధ్యతగా నా బాడీని మనం చూసుకుంటాం. బట్ సెల్ఫ్‌లో ఏదైతే ఉందో ఆ బాడీ పట్ల బాడీ బాలేదే అని బాధపడడం గాని, డిప్రెస్ అవ్వడం గాని ఏదైతే ఉందో అలా అవ్వకుండా ఉండే కేపబిలిటీ మనకుంది. అది మనకిప్పుడు ప్రస్తుతం వచ్చా? రాదా? అనేది డిఫరెంట్ థింగ్. ఆ పాసిబిలిటీ ఉంది అంటున్నామండి. ఓకే సార్. అలానే, కొన్ అలానే ఇప్పుడు బాడీ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా బయట ఇంకో వ్యక్తి గూడా. ఆ వ్యక్తి నన్ను తిడుతున్నాడు. ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ వ్యక్తికి గట్టిగా చెప్పాలంటే చెప్తాము. సజెషన్ ఇవ్వాలంటే ఇస్తాము. దూరంగా ఎళ్ళాలంటే ఎళ్తాము. బట్ ఏది చేసినా సరే సేమ్ బాడీకి ఎలా అయితే చేసామో ఏది చేసినా సరే నేను డిస్టర్బ్ అయ్యి ఉంటానా? ఉండనా? అనేది నా చేతుల్లో ఉంది. యూ ఆర్ రైట్ సార్. చాలా వరకు హ్మ్. డిటాచ్‌మెంట్ పెంచుకుంటున్నాను. హ్మ్. నథింగ్ ఎఫెక్ట్స్ మీ అనుకుంటున్నాను. హ్మ్. నా సంతోషం నాలోనే ఉంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా రిలేటివ్‌కి ఒక క్యాన్సర్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. వాళ్ళని హ్మ్. బాధపడుతూ చూస్తూ ఉంటే నాకు హ్మ్. బాధ వస్తూనే ఉంటుంది.
అంతే కదండి. వాళ్ళు చాలా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వాళ్ళ కుటుంబం మొత్తం సఫర్ అవుతున్నారు. వాడు నా తమ్ముడు. అవన్నీ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అట్లాగే ఇంకొక కుటుంబంలో ఇంకో వ్యక్తి వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అది చూస్తే బాధ అనిపిస్తుంది. సొసైటీలో దారుణాలు చూస్తే బాధ అనిపిస్తుంది. నేనేం చేయలేకపోతున్నానని. అందుకని నేను డైవర్ట్ చేసుకొని ఓన్లీ మంచి విషయాలే ఆలోచించాలి. నేను చేయగలిగిన పరిధిలోనే చేస్తాను. చేతనైనంత వరకు మేలు చేస్తాను. నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అనుకుంటున్నాను. ఐ ఫీల్ బెటర్ నౌ. అంతే కదండి. చాలా మంచి చేస్తున్నారు. సో దీన్నే ఇప్పుడు మన మన పరిధి ఎలా అని చెప్పానో దానికి కొన్ని పేర్లు ఉన్నాయన్నట్టు. జోన్ ఆఫ్ కన్సర్న్ అని, జోన్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అని. అంటే ఒక లెవెల్ వరకే మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలము, చెప్పగలము, ఒకరితోని మాట్లాడగలం. కొంతమందితో మాట్లాడలేము, ఏం చేయలేను, మన చేతులు దాటిన పరిస్థితి అది. సో అది కానీ మన జోన్ ఆఫ్ కన్సర్నే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నాకు ఉక్రెయిన్ యుద్ధం జరగాలని లేదు, గ్లోబల్ వార్మింగ్ తగ్గాలని ఉంది, సో ఫలానా ఎంతో మంది మారాలని ఉంది. కానీ నేను ఇప్పుడు వాళ్ళని చేయగలనా అంటే చేయలేను. బట్ అది నా కన్సర్న్. నా కన్సర్న్ అయితే ప్రపంచం అంతా నా కన్సర్నే. పూర్తి అస్తిత్వం నా కన్సర్నే. ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి అంటే నేను మా ఇంట్లో వాళ్ళతోని మాట్లాడగలను. నేను పనిచేసే ప్లేస్‌లో కొంతమందితో మాట్లాడగలను, చేయగలను. నా నాకున్న శక్తి కొద్దీ దాన్నంతా యూజ్ నేను కొంచెం చేయగలను. అంతవరకు నేను చేస్తాను. బట్ కన్సర్న్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడీ. యెస్. అది అర్థమైపోయి ఇప్పుడు ఫీల్ అంతే బెటర్. అండి. అంతే అండి. చాలా దట్స్ ద రైట్ థింగ్. థాంక్ యూ. థాంక్ యూ. ఇంకా ఎనీ లాస్ట్ క్వెషన్ అండి? తీసుకుందాం. అదర్‌వైస్ విల్ మూవ్ టు ద కంటెంట్. యాహ్! ఎనీ క్వెషన్ అండి? ఈ కాలేజ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు కదండీ! ఒకసారి అన్‌మ్యూట్ చేసి మాట్లాడతారా? సెల్వినా ఎవరో ఉన్నారు కదా! అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అండి? కాలేజ్ స్టూడెంట్స్ ఒక్కరే ఉన్నారా? ఇంకా ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మేము ఒక ఇద్దరు జాయిన్ అయ్యాము. ఆ! ఓకే. ఎలా కనెక్ట్ అవుతుందా? ఎలా ఉంది? కొంచెం వాయిస్ క్లియర్ లేదు. బాగుంది సార్. ఓకే. యాహ్! క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎందుకంటే అన్నీ కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ బేస్డ్ చాలా మెచ్యూర్ పీపుల్ ఉన్నారు కదా! సో వాళ్ళ క్వెషన్స్ వస్తున్నాయి. బట్ ద యంగ్ పిల్లల క్వెషన్స్ వేరేలా ఉంటాయి. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్. మొహమాట ఫస్ట్ పడకండి. అది ఈ రోజు కంటెంట్ చెప్తే తర్వాత డౌట్స్ అడుగుదామని ఉన్నాను. ఫైన్. ఫైన్. ఓకే. థాంక్ యూ అండి. సో ఫస్ట్ 2 డేస్ కొంతమంది అటెండ్ అవ్వలేకపోయారు. అండ్ ఈ కనెక్షన్ ప్రాబ్లమ్ కూడా ఉండింది. 2 రోజుల రికార్డింగ్ పెట్టామండి. సో జనరల్‌గా అయితే రికార్డింగ్ పెట్టాము. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మెసేజ్ చేయండి. ఈరోజు రికార్డింగ్ మామూలుగా అయితే గ్రూప్‌లో పెట్టాము. ఉంటుంది మా దగ్గర. ఎవరైనా ఇబ్బంది వల్ల గాని ఏదైనా అటెండ్ అవ్వలేకపోతే చెప్పండి. మీకు విడిగా పంపిస్తామండి. రికార్డింగ్ పెడుతూ ఉంటే ఇంకా అబ్సెంటీస్ పెరుగుతాయనేది మేము మా ఎక్స్‌పీరియన్స్‌లో అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ అది. సో అందుకనే మేము ఇది ఫాలో అవుతున్నాం. ఓకే. ఓకే అండి. సో ఈరోజు కంటెంట్‌కెళ్దామండి. సో ఈరోజు మాట్లాడుకునేది మనం రిలేషన్‌షిప్స్ గురించండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జీవన్ విధిలో ఉన్న చాలా స్ట్రాంగ్ కంటెంట్ అండ్ సొల్యూషన్ అన్నట్టు. ఫర్ ఆల్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ దేర్ ఈస్ సొల్యూషన్. సో హార్మోనీ ఇన్ ఫ్యామిలీ. సో రిలేషన్‌షిప్స్‌లో కరెక్ట్‌గా ఉండడం గురించండి. సో రిలేషన్‌షిప్స్ అంటేనే ఒక ఇద్దరి వ్యక్తుల హ్యూమన్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్‌షిప్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎనీ ఎంటిటీ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న మనకి, చెట్టుకి, మనకి, మట్టికి, చెట్టుకి అన్ని ఎంటిటీస్ మధ్యలో అండి. అన్ని యూనిట్స్ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి ఇంకో దాని పట్ల రిలేషన్ ఉంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది హ్యూమన్ రిలేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి మధ్యలో రిలేషన్. సో ఈ రిలేషన్‌షిప్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు బాడీ హెల్తీగా ఉండాలి అంటే ఎలా అయితే సరైన ఫుడ్ తినాలి. దానికి సరైన యూ నో
ఒక రొటీన్ ఫాలో అవ్వాలి, లైఫ్ స్టైల్ అంటే అలా ఫాలో అవ్వాలో, ఈ రిలేషన్‌షిప్స్ కరెక్ట్ ఉండాలి అంటే దాంట్లో ముఖ్యమైనవి ఏంటి అంటే భావం అండి. భావం, రైట్ ఫీలింగ్స్. నా న లెట్ అస్ సే నా నా నాకు అండ్ మా వైఫ్ మధ్య రిలేషన్ అనుకుందాం. అప్పుడు మా వైఫ్ పట్ల నాలో ఎలా భావం ఉంది? అలాగే మా వైఫ్‌కి నా పట్ల ఏ భావం ఉందనేది ముఖ్యమండి. సో, నాలో గనుక సరైన భావం ఉంటే ఆటోమేటిక్‌గా మా వైఫ్ విల్ ఫీల్ కంఫర్టబుల్. తను నా పట్ల చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అలా కాకుండా ఈమె ఏంటి ఇలాంటిది, అలాంటిది అని ఎంత చెప్పినా సరే వినదు. ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక అజ్ఞాని, ఒక పిసినారి ఇలా అని నా మనసులో గనుక ఉందనుకోండి. నేను రోజువారీగా చెప్పకపోవచ్చు. నా మనసులో ఉంది. బయటికి మర్యాదగానే ఉన్నాను. ఇంకా చెప్తే అయితే ఇంకా ఎట్లాగో బ్యాడ్‌గానే ఉంటది రిలేషను. ఎవ్రీడే నేను దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను, కోప్పడుతున్నాను, మొహం మార్చుకుంటూ అలా ఉంటే ఇంకా ఎలా అయినా బ్యాడ్‌గానే ఉంటది. అది అందరికి తెలిసిందే. బట్ యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయనప్పుడు గూడా సపోజ్ ఒక ఇద్దరు మనుషులకి ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఒక పెళ్లిలో కలిసాము అనుకోండి. ఏదో ఆళ్ళేదో అన్నారు. మనం ఏదో అన్నాము. ఏదో మొహం తిప్పాము. వాళ్ళు తెలిసినోళ్ళు అయినా సరే ఏదో మొహం చూసినా చూడనట్టుగా మనం యాక్ట్ చేసి అటేదో వెళ్ళిపోయాము అనుకోండి. సో, తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు, మన ఇంటికి మనం వెళ్ళిపోయాము. అయినా సరే వాళ్ళకొక భావం కలుగుద్ది. మనకొక భావం కలుగుద్ది గదా మనసులో. వెంటనే మనకు సరిగ్గా అనిపించదు. వాళ్ళకు సరిగ్గా అనిపించదు. తర్వాత ఫోను చేసినప్పుడైనా ఆ వాయిస్‌లో తేడా తెలుస్తుంది. మళ్ళీ కలిసినప్పుడైనా తేడా తెలుస్తుంది. అంత పవర్‌ఫుల్ అన్నట్టు భావం అనేది. సో, మన మనసులో ఇంకొక వ్యక్తి పట్ల ఏ భావం ఉందనేది ముఖ్యమండి రిలేషన్‌షిప్స్‌లో. అసలు వేరే ఏవి కాదు. యాస్ ఆఫ్ నౌ ఏమనిపిస్తదంటే ఈ రిలేషన్‌షిప్‌లో మెయిన్ ప్రాబ్లము ఆస్తులని, బట్టలని, పలానా మాట అన్నారని, ఇవన్నీ అని అనిపిస్తది. నిజంగా చెప్పాలి అంటే భావం. భావం ముఖ్యం. ఇప్పుడు కొన్ని రిలేషన్స్‌లో మీరు చూడండి. ఇప్పుడు ఇప్పుడు లైక్ మనకు పాత చుట్టాలుంటారు. ఏదో చిన్నప్పటి ఫ్రెండ్స్ అలా ఉంటారు. అసలు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా అయిపోయింటది వాళ్ళతోని మాట్లాడంది. కానీ వాళ్ళ పట్ల మనకు సరైన భావం ఉంటది. ఒక 4 ఏళ్ల తర్వాత కలిసిన వెంటనే ఎంత క్లోజ్ పీపుల్ లాగా మాట్లాడుకుంటారు చూడండి. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈవెన్ ఎక్స్‌ప్రెషన్ ఆల్సో. సరైన భావం ఉండడం అండి. అయితే సో, ఈ భావాన్ని కొన్ని రిలేషన్స్ ఏమో డే టు డే ఇంటరాక్షన్స్ ఉంటాయి. కొన్ని రిలేషన్స్‌లో ఇంటరాక్షన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే రోజు మనం ఇంటరాక్షన్స్ ఉంటూ ఉంటాయి. కొలీగ్స్ అంటే ఇంటరాక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఇంకా చుట్టాలు వాళ్ళు దూరంగా అంటే ఎవ్రీడే ఇంటరాక్షన్స్ ఉండవు. కానీ ఫీలింగ్స్ అయితే అందరి పట్ల ఉంటాయి. సో, ఈ ఎవ్రీడే ఇంటరాక్షన్స్ ఉన్న దగ్గర సో, మనలో ఈ రైట్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ ఉంది. ప్రేమ ఫీలింగ్ ఉంది. సో, దీన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు అదర్ పర్సన్ దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అదర్ పర్సన్ రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి కూడా రైట్ ఫీలింగ్ అనేది వాళ్ళకి రీచ్ అయినప్పుడు వాళ్ళలో కూడా హ్యాపీనెసెస్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో రైట్ ఫీలింగ్ ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం ఫస్ట్. ఎక్స్‌ప్రెస్ చేశాక అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారన్నట్టు. ఇదే ఉభయ సుఖం అన్న మ్యూచువల్ హ్యాపీనెస్ అన్న ఇద్దరు హ్యాపీగా ఉండడం అంటే ఇదే అండి. ఇదే ఫార్ములా. సో, పర్సన్ 1లో ఒక పర్సన్‌లో రైట్ ఫీలింగ్ ఉండాలి. అది సెకండ్ పర్సన్‌కి ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఇలా ఎళ్తుంది అన్నట్టు. అప్పుడు వాళ్ళు రైట్‌గా ఫీల్ అవుతారు. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్నట్టు. సో, మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే ఇదన్నట్టు. అయితే ఈ ఫీలింగ్ అంటే ఏంటి? ఈ భావం అంటే ఏంటి? సో, దాని గురించి ఈ జీవన విద్యలో చాలా డీటెయిలింగ్ ఉందండి. చాలా విషయాలున్నాయి మాట్లాడుకోవాల్సినయి ఈ భావం అంటే. సో, అవి సరిగ్గా లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అన్నట్టు. ఎలా అయితే మనం ఇప్పుడు శరీరంలో హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువవుతే ఎనీమిక్ అంటున్నాము. ఆర్ హార్ట్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే దాన్ని బీపీ అంటున్నాము. అలా అలానే ఇప్పుడు అది డిఫరెంట్ రూపాలలో రిలేషన్‌షిప్‌లో బయటకొస్తదన్నట్టు. 1 మినిట్ అండి. ఐ నీడ్ ఎ బ్రేక్. యాహ్! సో, ఎలా అయితే శరీరంలో కొన్ని లోపించినప్పుడు అది కోపం రూపంలో, కంప్లెయింట్ రూపంలో, మాటలు ఇది శరీరంలో ఈ దగ్గు, జలుబనో, లేకపోతే కడుపు నొప్పనో, గ్యాసనో బయటకొస్తది చూడు ఈ లక్షణం. యాక్చువల్‌గా అది సింప్టమ్స్ మాత్రమే. అసలు ప్రాబ్లమ్ శరీరంలో ఎక్కడో ఉంది. డైజెషన్ సరిగ్గా లేకపోవడమో, బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోవడమో ఇలా. అలానే రిలేషన్‌షిప్‌లో గూడా ఒక ఒక పర్టిక్యులర్ భావం లేకపోవడం. ఇప్పుడు సపోజ్ ఒకాయన మీకు చాలా హెల్ప్ చేశాడండి. కానీ ఈ రీసెంట్‌గా ఒక 10 ఏళ్ల క్రితం చాలా సహాయం చేశారు. ఈ రీసెంట్‌గా మాత్రం ఏం జరిగింది అంటే ఆళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు. కానీ ఇప్పుడు మనం ఏంటి చేసిన హెల్ప్ మర్చిపోయాం.
ఇప్పుడు రీసెంట్‌గా సరిగ్గా లేదు అనే దాన్ని బట్టి కంప్లెయింట్ చేస్తున్నాం. సరిగ్గా ఉండట్లే వాళ్ళతోని. సో, ఇక్కడ మిస్ అయింది ఏంటంటే కృతజ్ఞత అనే భావం లేదు. వాళ్ళకేమనిపిస్తది? నేను ఇంత చేశాను, అంత చేశాను. ఇప్పుడు మినిమమ్ వీళ్ళకి అసలు కృతజ్ఞత లేదు. ఈళ్ళు ఇలాంటోళ్ళని అవతల వాళ్ళకనిపిస్తది. మనకేమనిపిస్తది? అంత చేసింది సరే, కానీ రీసెంట్‌గా ఈయన చేసిందేంటి అని అనిపిస్తదన్నట్టు. సో, కృతజ్ఞత లేకపోతే అప్పుడొకలాగా అనిపిస్తది. రైట్? అవతల పర్సన్ కావాలనే తప్పు చేస్తున్నాడు అని మీరెప్పుడైతే ఆళ్ళని డౌట్ చేస్తారో అప్పుడొకలాగా అనిపిస్తది. అలా కొన్ని మనలో భావం లోపించినప్పుడు అది రిలేషన్‌షిప్‌లో రకరకాలుగా బయటికొస్తదన్నట్టు. ఎలా అయితే మనలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, పలానా శరీరం ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దగ్గు, జలుబు, కడుపు నొప్పి, గ్యాసు, ఈ కాళ్ళు నొప్పులు ఇలా వస్తాయో, అలానే ఒక్కొక్క భావన లోపిస్తే ఈ రిలేషన్‌షిప్‌లో సంబంధాలలో ఒక్కొక్కలాగా ప్రాబ్లమ్ బయటికొస్తుందన్నట్టు. సో, ఆ భావాలు ఏంటి? ఆ భావాలు ఏంటి? ఉండాల్సినయి ఏంటి? లోపించినయి ఏంటి? అనేది మనం డిస్కస్ చేస్తామండి. సో, ఇక్కడ ఈ జీవన విద్యలో ఏ రిలేషన్‌షిప్ అయినా సరే 9 భావాలున్నాయని చెప్తున్నామండి. సో, ఇలా జస్ట్ పేర్లు చదివి దీంట్లో ఒక 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. మిగతా ఇంకా రేపు, ఎల్లుండి అలా చేస్తామండి. సో, ఫస్ట్ ఏమంటున్నామంటే ఫౌండేషన్. అసలు ఒక బిల్డింగ్ ఉండాలంటే పునాది ఎలానో విశ్వాస భావం అండి. ట్రస్ట్ అనేది ఫౌండేషన్ అండి. అసలు ఇంకా పునాది అన్నట్టు. విశ్వాస భావం. తర్వాత రెస్పెక్ట్ అండి. దాన్ని మామూలుగా జనరల్‌గా రెస్పెక్ట్ గౌరవం పదం వాడతాము. మేమిక్కడ సమ్మానము అనే పదం వాడుతున్నామండి. సో, అది కొంచెం సాంస్క్రిట్, హిందీ వర్డ్ అది రెస్పెక్ట్‌కి. సమ్మానము అని వాడుతున్నాం. స్నేహము. సో, మమత, వాత్సల్యం. అంటే ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్, కేర్, గైడెన్స్. సో, శ్రద్ధ, గౌరవం, కృతజ్ఞత, ప్రేమ అన్నామండి. ఫైనల్ ఫీలింగ్ ఏంటి? కంప్లీట్ ఫీలింగ్ ఏంటి అంటే అసలు ప్రతి వ్యక్తి పట్ల ప్రేమగా ఉండడం. అందరితోని మనం రిలేటెడ్ ఫీల్ అవ్వడం అనేది అది ప్రేమ భావం అన్నమాట. దట్ ఈస్ ద థింగ్ టు బి కల్టివేటెడ్. నిజంగా ప్రాక్టీస్ చేయాల్సింది ఫైనల్లీ మనం చేసుకోవాల్సింది అది అన్నట్టు. సో, ఫస్ట్ దీన్ని ఈ ట్రస్ట్ ఫీలింగ్ గురించి చెప్తామండి. సో, ఇందాక చెప్పినట్టుగా మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఈ భావాలు ఉన్నాయనుకోండి, మనం ఆల్రెడీ హ్యాపీగా ఉంటాం. అసలు వాళ్ళతోని ఇంకా సంబంధమే లేకుండా అంటే వాళ్ళకి ఇంకా ఎక్స్‌ప్రెస్ చేయకముందే సపోజ్ ఇంకో వ్యక్తి పట్ల మనకి ప్రేమ భావం ఉందనుకోండి, ఆల్రెడీ మనం హ్యాపీ అయిపోతామండి. మనలో ఈ భావం ఉండడం వల్లనే. అంటే తింటే మన కడుపు నిండినట్టే. సో, దాన్ని అవతల వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసి అది వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. సో, అలా ఇద్దరు హ్యాపీ అవ్వడం అనేది ప్రాసెస్ ఇదన్నట్టు రిలేషన్‌షిప్‌లో. రైట్? సో, ఇప్పుడు ఒక భావం గురించి మనం ఇంకా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. దీన్ని ఇంగ్లీష్‌లో ట్రస్ట్ అంటున్నాం. సో, తెలుగులో విశ్వాస భావము అంటాం. సో, అంటే ఏంటి? సో, డెఫినిషన్ కొంచెం మారుతుందండి. ఎప్పుడైతే మనకి ఇప్పుడు జనరల్‌గా తెలుగులో విశ్వాసం అంటే ఏంటి అంటాం అంటే విశ్వాసం అంటే నమ్మకం లాగా తెలుగులో ఉంది అర్థము. ఇక్కడ కొంచెం అర్థం వేరేది చెప్తామండి. సో, అది మీరు అర్థం చేసుకుంటూ అయితే ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఇంటరాక్టివ్ ఉంటదండి సెషను. సో, అందరూ యెస్ నేను ఇప్పుడు కొన్ని క్వెషన్స్ అడుగుతాను. దానికి యెస్ అని గాని, నో అని గాని, తెలియదు అని గాని, అవును అని, కాదు అని, తెలియదు అని గాని సమాధానం చెప్పండి. చాట్ బాక్స్‌లో అయినా సరే, మీరు అన్‌మ్యూట్ చేసుకొని అయినా సరే. ఓకే. సో, కొన్ని క్వెషన్స్ అడుగుతానండి. అయితే ఈ క్వెషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేసే ముందు ఈ రిలేషన్‌షిప్ అంటున్నాం గదా! సో, బ్రాడ్‌గా పెట్టుకోకుండా అంటే ఏదో సంబంధం లేనోళ్ళతోని పెట్టుకోకుండా, మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళొక ఇద్దరిని గాని, ముగ్గురు గాని, వాళ్ళు వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. దాంట్లో జస్ట్ థింక్ ఆఫ్ దోస్ పీపుల్ మీ మనసులో ఫస్ట్ ఆఫ్ ఆల్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ బ్రింగ్ దట్ పర్సన్ టు యువర్ మైండ్. అండ్ నాట్ రాండమ్ పీపుల్‌ని అలా కాకుండా క్లోజ్ పీపుల్‌ని. ప్రైమరీ రిలేషన్‌షిప్ మీ లైఫ్‌లో బాగా ఇంపార్టెంట్ ఈ రిలేషన్‌షిప్. ఇప్పుడు అడిగే క్వెషన్స్ అన్నీ కూడా నేను అడుగుతున్నప్పుడు లెట్ అస్ సే ఇప్పుడు నేను ఐయామ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్ విత్ మై వైఫ్. లెట్ అస్ సే మా వైఫ్ గురించి అనుకున్నాను. ఈ అడిగే క్వెషన్స్ మీ వైఫ్ గురించి అడుగుతున్నాను అని అనుకోని ఆన్సర్ చేయండి. అదర్‌వైజ్ ఏంటంటే ఇంటెలెక్చువల్లీ తీసుకొని దీన్ని హిట్లర్ గురించని, నరేంద్ర మోడీ గురించని, కేసీఆర్ గురించి, రేవంత్ రెడ్డి గురించి, జగన్ గురించి అని తీసుకుంటారన్నట్టు. అలా కాదు. మన మన ఫ్యామిలీ, ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్స్. క్లోజ్ రిలేషన్‌షిప్స్. ఓకే. సో, నౌ ఐ విల్ ఆస్క్ యూ క్వెషన్స్ అండి. సో, దీనికి ఆన్సర్ యెస్ కానీ, నో కానీ, డోంట్ నో అని కానీ, అవును, కాదు, తెలియదు అని కానీ ఆన్సర్ చేయండి. సో, ఫస్ట్ క్వెషన్. ఐ వాంట్ టు మేక్ మైసెల్ఫ్ హ్యాపీ. నన్ను నేను సంతోషంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. అవునా? కాదా అండి? యెస్. యెస్. యాహ్! నన్ను నేను సంతోషంగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను. చాట్‌లో యెస్ కానీ సార్. అన్‌మ్యూట్ యెస్ అన్‌మ్యూట్ సార్. చేసుకొని
ఆన్సర్ చెప్పండి. Yes, sir. Yes, sir. Sir. రైట్. ఎస్ అండి. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. నన్ను నేను సంతోషంగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఆల్ 100% ఎస్ దీంట్లో. రైట్. సో అలానే సెకండ్ క్వశ్చన్ అండి. వీలైతే, నాకు పాసిబిలిటీ ఉంటే వీలైతే ఐ వాంట్ టు, అంటే ఇది కోరిక రూపంలో, ఐ వాంట్ టు మేక్ అదర్ హ్యాపీ. ఎస్ ఆర్ నో? నేను వేరే వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి అనుకుంటున్నాను. Yes. Yes. Sir. ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఎస్ సార్. ఎస్. ఐ వాంట్ టు మేక్ అదర్ హ్యాపీ. అదర్ అంటే ఇక్కడ నేను అదర్ sir. ప్లేస్లో నేనైతే క్లోజ్ రిలేషన్ ఉన్నో వాళ్ళని, ఎదర్ మీ ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్, ఎవరైనా సరే. ఫస్ట్ అన్నాను కదా, మీరు మనసు ఏంటండి Sir. చెప్పండి, హ్యాపీనెస్ కాదు బట్ బాధ పెట్టకుండా ఉండాలి సార్. మళ్ళీ అడగండి ఒకసారి. పక్కన వాళ్ళని హ్యాపీనెస్ కాదు బట్ బాధ పెట్టకుండా ఉండాలి సార్. రైట్. సో లెట్స్ సే దాన్ని కూడా బాధ పెట్టకుండా ఉండాలనేది కూడా హ్యాపీనెస్ అనుకుందాము, హ్యాపీ చేయాలని అనుకుందాం యాజ్ ఆఫ్ నౌ. సో ఇట్స్ అన్ ఎస్ ఆన్సర్. ఓకే. సో దీనికి కూడా అందరూ ఎస్ ఆన్సర్ అండి. సో నేను హ్యాపీగా ఉండాలనుకున్నాను, అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నాను. రైట్. ఇది ఐ వాంట్ టు, నాలో ఉన్న ఒక కోరిక ఇది. అలానే ద అదర్ వాంట్స్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హ్యాపీ, అంటే అవతలి వాళ్ళు కూడా వాళ్ళైతే సంతోషంగానే ఉండాలి అనుకుంటున్నారు. అవతలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. ఇది ఎస్ ఆర్ నో? ఎస్. ఎలా అయితే నేను సంతోషంగా నేను సంతోషంగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను, అవతలి Yes. వాళ్ళు కూడా వాళ్ళు సంతోషంగా ఉంచుకోవాలి అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారు సార్. Yes. ఎస్. సో దీనికి కూడా ఎస్ ఆన్సర్ అండి. సో ఇలా చూసారు కదా, ఇక్కడ టిక్ చేస్తున్నాం. రైట్, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రైట్ అండ్ దిస్ ఇస్ రైట్. 3 టిక్లు. సో నాలుగోది ఏంటంటే ద అదర్ వాంట్స్ టు మేక్ మీ హ్యాపీ. వేరే వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. నో నో. ఇక్కడ అదర్ అంటే ఎవరంటే ఇందాక నేను అన్నాను కదా, వాళ్ళండి. వేరే వాళ్ళు కూడా నన్ను హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు కానీ ఉంచలేకపోతున్నారు. దే ఆర్ ట్రయింగ్. ఫస్ట్ అయితే ఇదే అండి, అనుకుంటున్నారు కాదా? సో అనుకుంటున్నారు. అనుకుంటున్నారు Sir. సార్. సార్ అదర్స్ అంటున్నారు, ఒక రిలేషన్ ఆల్రెడీ మీరు ఊహించుకొని చెప్పారు సార్. Yeah. సార్ ఐ వాంట్ గెట్ ద క్లారిటీ. నాకు క్లారిటీ కావాలి. చెప్పండి. మీరు ఒక రిలేషన్ ని ఊహించుకొని అన్నారు, అవును. మళ్ళీ అదర్స్ అంటున్నారు. అదర్ అంటే మీరు ఏముంచుకుంటారో తెలియదు కదా, అందుకే ఆ పర్సన్ అదర్ అని చేస్తున్నాను నేను. మీరు వైఫ్ ఓకే, అదర్. ఏ రిలేషన్ అయితే మీరు అనుకున్నారో ఆ రిలేషన్. ఓకే, ఆ రిలేషన్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కాకుండా వేరే వాళ్ళు కాబట్టి అదర్ అంటున్నాను. అది ఎలా తెలుస్తుంది సార్? ఊళ్ళో మనల్ని అలా హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారు, మనకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, చెప్తాను ఆన్సర్. యాజ్ ఆఫ్ నో అయితే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. సో కొన్ని నాట్ షూర్ ఉన్నాయి, కొన్ని నో ఉన్నాయి, కొన్ని చాలా వరకు ఎస్ ఉన్నాయండి. సో అందుకని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, మిక్స్డ్ ఆన్సర్స్ చేసినా కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నామండి. రైట్. సో ఇప్పుడు అడిగిన అన్ని ఏంటి అంటే ఇంటెన్షన్ సంబంధించినవి. సో ఇంటెన్షన్ సంబంధించినవి అంటే నాకు అలా చేయాలని ఉంది, ఉద్దేశం ఉంది, అంటే నాకు హ్యాపీ అవ్వాలని ఉంది, అవ్వాలని, నాకు హ్యాపీగా ఉండాలని ఉంది, వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలని ఉంది, అండ్ అవతల పర్సన్ కూడా హ్యాపీగా అవ్వాలి అనుకుంటున్నాడు. వీలైతే నన్ను హ్యాపీ చేయాలనుకుంటారనే విషయం మీద మాత్రం డౌట్ ఉంది. ఓకే. సో ఇది ఇలా పెడదాం. సో ఇంకో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నా అండి నేను. ఇంకో సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, ఇంకొక 4 ప్రశ్నలు అడుగుతున్నాను నేను. ఐఎమ్ ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ ఆల్వేస్. నన్ను నేను ఎప్పుడు సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాను, నేను ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నాను. ఎస్ ఆర్ నో? నో సార్. ఎల్లప్పుడూ నన్ను నేను సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాను. Yes, sir. నో. యా, చాలా నోలు, కొన్ని ఎస్ అన్నారు. సో అందుకే దీనికి కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాము, క్వశ్చన్ మార్క్. ఓకే. సెకండ్, ఐఎమ్ ఏబుల్ టు మేక్ అదర్ పర్సన్ ఆల్వేస్ హ్యాపీ.
వేరే వాళ్ళని నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచగలుగుతున్నాను. నో 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 సార్. సార్. నో సార్. నో సార్. ఓకే. సో దీనికి కూడా అందుకనే క్వెషన్ మార్క్ పెట్టామన్నట్టు. రైట్. వేరే వాళ్ళని మనం యాక్చువల్‌గా నోనే ఉన్నాయి. జస్ట్ క్వెషన్ మార్క్ పెడుతుంది. నో అనే పెట్టొచ్చు దీనికి యాక్చువల్‌గా. నోనే పెడుతుంది. సో వేరే వాళ్ళని ఎల్లప్పుడూ సంతోషంగా పెట్టగలుగుతున్నానంటే పెట్టలేకపోతున్నాను. అంటే ఇది ఎబిలిటీ చూడండి. ఐఎమ్ ఏబుల్ టు మేక్ అదర్ పర్సన్ హ్యాపీ అంటే నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఎబిలిటీ ఏబుల్ అని చెప్పి. సో థర్డ్ క్వెషన్ ఏంటంటే ద అదర్ ఈజ్ ఏబుల్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఆల్వేస్ హ్యాపీ. ఎలా అయితే నన్ను నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుకోలేకపోతున్నానో అలానే వేరే పర్సన్ కూడా తనని తను ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంచుకోగలుగుతున్నాడా? లేదు సార్. నో నో సార్. నో సార్. ఓకే. సో వేరే పర్సన్ కూడా తను హ్యాపీగా ఉంచుకోలేకపోతున్నారు. ఫైన్. సో అది కూడా ఒక క్వెషన్ మార్క్, నో ఆన్సర్. లాస్ట్ క్వెషన్ ఏంటంటే ద అదర్ ఈజ్ ఏబుల్ టు మేక్ మీ ఆల్వేస్ హ్యాపీ. అవతల పర్సన్ నన్ను ఎల్లప్పుడూ సంతోష పెట్టగలుగుతున్నారు. అదర్ నో పర్సన్. నో సార్. సో దానికి కూడా ఇంకా చెప్పాలంటే కొంచెం గట్టి నో. రైట్. ఈ నోల కన్నా కొంచెం గట్టిగా నో అన్నట్టు. సో 2 క్వెషన్ మార్క్స్ 2 క్రాస్లు అన్నట్టు. రైట్. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ క్వెషన్స్కి ఇలా ఆన్సర్ చెప్పారు. సో దీంట్లో చూస్తే ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఉన్నాయో అంటే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నానా, సారీ నేను హ్యాపీగానే ఉండాలనుకోవాలంటున్నాను, నేను అవతల వాళ్ళు కూడా హ్యాపీనే చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ ఎస్ఏ. ఇవన్నీ ఇదేంటి, ఇది నా ఉద్దేశం ప్రస్తుతం, అంటే అలా చేయాలనే ఉంది నాకు, ఇది నా ఉద్దేశం, ఇంటెంట్. అండ్ ఇలా చేయడమే నాకు సహజ స్వీకృతి. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, అన్హ్యాపీగా అంటే హ్యాపీ. మీరు వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా అంటే లేదు, డెఫినెట్గా హ్యాపీనే, ఎందుకు నేను బాధ పెట్టాలనుకున్నాను. ఇది మన సహజ స్వీకృతి, ఇది న్యాచురల్ డిజైర్ అన్నట్టు. ప్రతి మనిషిలో ఉంది, ప్రతి మనిషిలో ఇలా ఉంది. కానీ అలా చేయలేకపోతున్నాం, ఎబిలిటీ లేదు, ఇలా చేసే ఎబిలిటీ ప్రస్తుతం లేదు. నేను సరిగ్గా ఉండాలనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు. అయితే మరి వేరే వ్యక్తి పరిస్థితి కూడా ఇదే కదా. వేరే వ్యక్తి కూడా రాంగ్ చేసినప్పుడు, ఇప్పుడు కావాలని రాంగ్ చేశారా అంటే ఉద్దేశపూర్వకం, ఉద్దేశమే రాంగ్ ఉండి చేశారా, ఎబిలిటీ లేక చేశారా అనేది చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఎబిలిటీ లేక చేశారా. దీనికి ఏంటి లాజిక్, దీనికి ఏంటి అలా ఎలా చెప్పగలరు అంటే, మరి నేను మిస్టేక్స్ చేశానే లైఫ్ లాంగ్, నిన్న కూడా చేశా, ఈ రోజు కూడా చేశా, ప్రాబ్లీ ఇంకా రేపు కూడా చేస్తాను. దానికి ఏమో నేను లేదు నేను కావాలని చేయట్లేదు, ఏదో పరిస్థితుల వల్ల అలా అయింది, తెలియక అయింది, అది ఫలానా పరిస్థితి నేను డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇలా అయింది, కానీ అప్పుడు కూడా నేను అవతలని హర్ట్ చేయాలని చేయలేదు, బాధ పెట్టాలని చేయలేదు అనేది మనకు అర్థమవుతుంది మన కేసు. అలానే మరి అవతల వ్యక్తి చేసినప్పుడు కూడా ఇదే కదా. ఇప్పుడు చూడండి, అతను నన్ను హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాడు అంటే డౌట్ అన్నారు ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్లో. ఈ 4A అనే క్వశ్చన్ చూడండి, ద అదర్ వాంట్స్ టు మేక్స్ మీ హ్యాపీ. వేరే వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా లేదా అంటే డౌట్ అన్నారు చూడండి. అదే మీ విషయంలో మాత్రం నేను అవతలని హ్యాపీగా ఉంచాలని అన్నారు. వాళ్ళ విషయంలో మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారా లేదంటే డౌట్ అన్నారు చూసారా. సో ఇదే అసలు ప్రాబ్లం, ఇదే అంటే రిలేషన్షిప్లో ఏంటంటే ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న పద్ధతిని బట్టి, వాళ్ళు ప్రస్తుతం రీసెంట్గా చేసిన బిహేవియర్ని బట్టి, రీసెంట్గా చేసిన పనిని బట్టి వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ చేస్తున్నాం అన్నట్టు. మనం ఉద్దేశాన్ని డౌట్ చేయగానే అవతల వాళ్ళకి అది బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది అంటే, ఉద్దేశం డౌట్ చేయడం అంటే మనలో డౌట్ చేసిన కావాలని చేశారు అని నేను అనుకుంటే వెంటనే మనలో భావం అంటే, ఒక నిమిషం ఆగండి, వెంటనే మనలో కలిగే భావం ఏంటంటే అది అవిశ్వాస భావం, విశ్వాస భావం కాదు, ఆపోజిషన్ భావం కలుగుతుంది అన్నట్టు. సో మిస్ట్రస్ట్ అది కలగగానే మనకు డిస్టర్బ్ అవుతాము, అవతల వాళ్ళకి అది యాక్సెప్టబుల్గా ఉండదు. కావాలని చేశాడు అనుకుంటే. కానీ మీరు కూడా ఎన్నో తప్పులు చేస్తుంటారే, అవి కావాలని చేశారా. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నానండి, ఫలానా అయితే తినొద్దు అనుకున్నాను, నెక్స్ట్ గంటలోనే అది తిన్నాను, టీ తాగాను, కాఫీ తాగాను, ఆర్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి చేయలేదు. సో నేను ఇప్పుడు కావాలని నా బాడీని నేను చెడగొట్టుకొని తొందరగా నా బాడీ అన్హెల్దీ అవ్వాలని చేశానా. నా ఎబిలిటీ లేదా, నా బద్ధకాన్ని నేను అధిగమించలేకపోతున్నా, నా టేస్ట్ నేను అధిగమించలేకపోతున్నా, నా నిద్రను నేను అధిగమించలేకపోతున్నా, అందువల్ల చేశాను. అలానే ఏదో ఒక సిచ్యువేషన్లో నేను ఇంకొకరిని ఏదో గట్టిగా హార్ష్గా ఒక మాట అన్నాను అనుకోండి, ఆ క్షణానికి నాకు ఇలా నాలో సంయమనం కోల్పోయి కోపం వచ్చి అలా అన్నాను, అతన్ని బాధ పెట్టాలి ఈ రోజు అని ప్లాన్ చేసుకొని బయలుదేరి అన్నాను. రైట్. సో
అది మనది మనం చూసుకుంటే ఎలా అర్థమవుతుంది కదా. ఉద్దేశం సరిగ్గా ఉన్నాక కూడా మనకు సామర్థ్యం, ఇక్కడ ఉద్దేశం అన్నాం, ఇక్కడ సామర్థ్యం ఉన్నది చూడండి. కంపిటెన్స్, ఇంటెన్షన్, కంపిటెన్స్ అన్నమాట. ఇంటెన్షన్ రైట్ ఉండి, కంపిటెన్స్ ఆర్ కెపబిలిటీ, నా కెపాసిటీ సరిగ్గా లేక ఒకసారి రాంగ్ అవుతుంది, ఒకసారి రైట్ అవుతుంది. అదే విధంగా మరి వేరే వాళ్ళు కూడా రాంగ్ చేసినప్పుడు అది కెపాసిటీనే కదా, వాళ్ళ కంపిటెన్సీనే కదా, వాళ్ళ సామర్థ్యమే కదా. కానీ దాన్ని మనం వీళ్ళకు ఉద్దేశమే సరిగ్గా లేదు అనేది కంక్లూడ్ చేస్తున్నాం అన్నట్టు. ఆ విధంగా మనం కంక్లూజన్ చేస్తున్నాం. సో ఈ డిస్టింక్షన్ చేయలేకపోవడం, ఈ రెండింటిని విడివిడిగా చూడలేకపోవడం, అది సరైన ఉద్దేశమే ఉంది. వాళ్ళు 100 సార్లు 1000 సార్లు మిస్టేక్ చేయగాక, ఇప్పుడు నిన్న మొన్న క్వశ్చన్ అడిగారండి ఎవరో, రైట్, నేను యోగా చేద్దాం అనుకుంటున్నా, చేయలేకపోతున్నాను అంటే వాళ్ళకి పక్కగా వాళ్ళ హెల్త్ పాడు చేసుకోవాలని ఉద్దేశం ఉందా అండి? కాదే. 100 సార్లు నేను యోగా చేయాలి అనుకొని చేయకపోవడం జరిగినా జరగలేదా? నాకైతే జరిగింది, మనందరికైతే జరిగింది. మీరందరూ ఏదో ఒక కామన్ మిస్టేక్ని ఒక 100 సార్లు 1000 సార్లు రిపీట్ చేసి ఉంటారా లేదా? అసలు ఒక 20 ఏళ్ళ నుంచి కూడా రిపీట్ చేసినవి ఉన్నాయా లేవా? రైట్, ఉన్నాయి. సో 100 సార్లు 1000 సార్లు రిపీట్ చేసినా మనల్ని మనం ఏమనుకుంటున్నాం? లేదు నాకు ఆరోగ్యంగా ఉండాలని ఉంది కానీ చేయలేనండి, ఏదో ఇబ్బంది ఉందండి అలా అనుకుంటున్నాం. అదే వేరే వాళ్ళు చేస్తే అసలు వీడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, వీడొక వేస్ట్, వీనికి అవగాహన లేదు అనే కంక్లూజన్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ రెండింటిని, రైట్, ఈ ఇంటెన్షన్ని, ఇక్కడ ఎబిలిటీని, ఈ రెండింటిని విడివిడిగా చూడలేకపోవడం అనేది రిలేషన్షిప్లో చాలా చాలా పెద్ద ప్రాబ్లం అన్నట్టు. అండ్ పర్టికులర్లీ అవతల వాళ్ళ సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది చూడండి, అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా ఏమనిపిస్తుంది అంటే, అరే వీడు 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, ఈ మాత్రం తెలియదా అనిపిస్తుంది అన్నట్టు. మీరే చెప్పండి, వయసుతో సంబంధం ఉందా అంటే మనిషిలో అవగాహన పెరగడానికి ఏ అవగాహన లేకుండా ఏ రోజు కూడా తనలో తను ఆలోచించుకోకుండా 40 ఏళ్ళు రావచ్చు, 50. హలో హరి గారు, సారీ టు డిస్టర్బ్. మీ వాయిస్ మధ్య మధ్యలో అంటే చాలా ఫీబుల్ వాయిస్, బ్రేక్, మళ్ళీ అట్లా రికవర్ అవుతుంది మధ్య మధ్యలో, అట్లీస్ట్ 1 to 2 seconds 3 seconds ఒకసారి చూస్తారా? ఓకే. ఎస్ సార్, సేమ్ థింగ్ సార్, మై సార్. కొంచెం వీడియో పాస్ చేస్తే ఏమైనా క్లారిటీ వస్తుందేమో సార్, బ్యాండ్విడ్త్ సరిపోవట్లేదు. మేబీ ప్రెజెంటేషన్ వల్ల కూడా అయి ఉండొచ్చు హరి, ఒకసారి అది ఆఫ్ చేసి కూడా మేబీ డిస్కషన్ లో ఫైన్, ఐఎమ్ డూయింగ్ దట్. యా, ప్రెజెంటేషన్ ఆఫ్ చేశాను, వీడియో ఆఫ్ చేశాను. లెట్స్ సీ. యా, సో ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో అండి ఇది వెంటనే బాగా అర్థమైపోతుందండి. ఇప్పుడు వాడు చిన్నోడు తెలియదు, వాళ్ళు ఎన్నిసార్లు మిస్టేక్ చేసినా మనము సపోజ్ మనం కోప్పడ్డా, వాళ్ళని తిట్టినా, వాళ్ళు మన మీద ఎలాంటిది వాళ్ళు మన మీద కోపం పెట్టుకోరు. లెటెస్ట్ ఇప్పుడు ఒక మదర్గా మనం, ఒక ఫాదర్గా పిల్లల్ని తిడితే ఒక 10 నిమిషాలు కానీ మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళే మన ఇంటెన్షన్ డౌట్ చేయట్లేదు చూడండి. లేదు మా అమ్మ అన్న నేనంటే మా అమ్మకి మా నాన్నకి ప్రేమే అని వాళ్ళకు డౌట్ లేదు, మనకు కూడా అలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఫీలింగ్ కరెక్ట్గా ఉంది. అక్కడ వాడికి వేరే భాష అర్థం కాదు, ఈ కంపల్సరీ ఇప్పుడు చేయాలి కాబట్టి గట్టిగా చేయడము, ఒక 2 పీకడము చేశాము తప్ప, ఫీలింగ్ వైజ్ అయితే వాళ్ళకు డౌట్ లేదు, మనకు డౌట్ లేదు. అక్కడ బాగానే ఉంటుంది చూడండి. అదే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి గొడవంతా అన్నట్టు. వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనకంటే హయ్యర్ పొజిషన్లో ఉంటారు, పెద్ద పదవిలో ఉంటారు, రైట్. ఒక బాస్ ఉండొచ్చు, ఆర్ హస్బెండ్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండొచ్చు. హస్బెండ్ హైయర్ అనట్లేదు నేను, ఆర్ మనకు తక్కువ వాయిస్ ఉండి వాళ్ళకి ఎక్కువ వాయిస్ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళకి ఇది తెలియదా అనే డౌట్ వస్తుంది అన్నట్టు, కావాలనే చేస్తున్నారు అని అనిపిస్తుంది అన్నట్టు. అప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది అన్నట్టు మనకి రైట్ ఫీలింగ్, వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్ పెట్టుకోవడం. కానీ ఈ డ్రామాటిక్ ఏంటంటే అసలు అప్పుడు కూడా మనలో కనుక రైట్ ఫీలింగ్ ఉంటే అప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, ఈ రిలేషన్షిప్ కూడా కరెక్ట్గా వర్కౌట్ చేయగలుగుతాం అన్నట్టు. సో ఇంటెన్షన్, కంపిటెన్స్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి అండి. సో దీన్ని వాడుక భాషలో జనరల్గా చెప్పాలంటే చూడండి, సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో పని చేస్తున్నామండి, మన చేతుల నుంచే ఒక గ్లాసు వాటర్ తాగాము, గ్లాస్ ఒకటి సడన్గా కింద పడింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? గ్లాసు పడిపోయింది అంటాం, రైట్. ఎందుకంటే మీరు ఉద్దేశపూర్వకంగా పడేయలేదు దాన్ని, ఏదో చూసుకోకుండా సరిగ్గా పట్టుకోకపోవడం, స్లిప్ అయ్యో పడిపోయింది. అదే వేరే వాళ్ళు పడేస్తే ఏమంటారు? నేను అనడమే ఎలా అంటారు చూడండి, ఇంకోళ్ళ చేతుల నుంచి పడితే ఏమంటాం? వాళ్ళు పడేశారు అంటాం అన్నట్టు. అంటే యాజ్ ఇఫ్ వాళ్ళు ప్లాన్ చేసి పడేశారు అన్నట్టుగా అంటాం అన్నట్టు, రైట్. అండ్ ఇది మనం రిపీటెడ్గా చేసినా
మన గురించి మనమైతే కరెక్ట్‌గానే ఉండాలి అనుకున్నాను కానీ, అలా అయింది అంటాం అన్నట్టు. రైట్? ఇప్పుడు క్లాస్‌కి ఒక పిల్లలు ఎవరో లేట్‌గొచ్చారు. ఇప్పుడు ఈ సెషన్‌కి లేట్‌గొచ్చారు. మీరు కావాలనే లేట్‌గొచ్చారు. అసలు మీకు జీవితం బాగుపడాలని లేనే లేదు. ఏదో మీరు రిజిస్టర్ చేసుకున్నారు కానీ మీరు సీరియస్ కాదు. ఇలా నేను కంక్లూడ్ చేయొచ్చు కదా! కానీ విషయం ఏంటంటే బాగుపడాలని ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మేము ఉండలేకపోతున్నాం. కరెక్ట్ టైంకి రాలేకపోతున్నాం. మనకది నిద్ర కావచ్చు, వేరే టైం కావచ్చు, టైమ్ మేనేజ్‌మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు పరిస్థితులు ఎలా ఉండొచ్చు గానీ. అదే నేను లేట్‌గొస్తే నేను లేట్ అయింది అంటాం. లేట్ అవ్వడం ఏంటండి? లేట్ దానికే అది ఎట్లా అవుతది? కానీ మన గురించి మనం మాత్రం మనకు ఉద్దేశ్యం కరెక్ట్ ఉంది కాబట్టి లేట్ అయింది అంటాం. వేరే వాళ్ళ గురించి అయితే వాళ్ళు లేట్‌గా వచ్చారు అంటాం అన్నట్టు. వేరే వాళ్ళు ఏదైనా కోపమో ఏదన్నా అంటే వాళ్ళు కోప్పడ్డారు అంటాం అన్నట్టు. సో, మన గురించయితే అరే! ఏదో చిరాకు చిరాకు వచ్చింది. నేను ఆ రోజు టైర్డ్‌గా ఉండే, ఆ రోజు నాకేదో స్ట్రెస్ ఉండే, అలా అని మన గురించి మనం అంటానట. అందుకే నేను సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేదు అలా అంటాం మన గురించొచ్చేసరికి. వేరే వాళ్ళ గురించి ఇలా అంటుంటాం అన్నట్టు. సో, ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మన ఉద్దేశ్యం కరెక్ట్ ఉందని మనకు తెలుసు. వేరే వాళ్ళ ఉద్దేశ్యం కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మనకు డౌట్ ఉందన్నట్టు. సో, డౌట్ ఆన్ ద ఇంటెన్షన్ అనేది మెయిన్ ఇష్యూ అన్నట్టు. సో, ఐ కన్‌ఫ్యూజ్ కంపిటెన్స్ విత్ ఇంటెంట్. అంటే వాళ్ళ కెపాసిటీ ప్రాబ్లమా? వాళ్ళ సామర్థ్యం ప్రాబ్లమా? ఉద్దేశ్యం ప్రాబ్లమా? అనేది మనకి క్లారిటీ లేక చాలా సార్లు ఉద్దేశాన్ని డౌట్ చేస్తామన్నట్టు. అందువల్లనే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా వరకు ప్రాబ్లమ్ వస్తుందన్నట్టు. సో, అది ఒక బేసిక్ ఐడియా అండి. విశ్వాసం అంటే, ట్రస్ట్ అంటే ఏంటంటే ఇదొక బేసిక్ ఐడియా. సో, నౌ ఐ ఓపెనింగ్ ద సెషన్ ఫర్ క్వెషన్స్ అండి. యాహ్! దీని మీద క్వెషన్ రిలేషన్‌షిప్ దాని మీద. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? కీర్తన గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఆహ్, ఆహ్, మీరు అవతల వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దాని గురించి చెప్తున్నారు గదా! హ్మ్. హలో! చెప్పండి. ఇప్పుడు మనం డీల్ చేయాలంటే కొంచెం ఎంతో కొంత మనకి శక్తి అవసరం సార్. ఓపిక అనే శక్తి అవసరం అవుతది. అని నేను అనుకుంటున్నాను సార్. అది అన్ని టైమ్స్‌లో మీకు ప్రొవైడ్ అవ్వదు కదా సార్. ఇప్పుడు కొంచెం తక్కువ అవుతది. అప్పుడే మనకి కోపం ఏదో ఒకటి రావడం జరుగుతది అనుకుంటున్నాను. యాహ్! సో, అప్పుడు సార్ అదే అండి. సో, ఫస్ట్ అయితే ఇది ఓపికగా అవ్వాలి, చాలా పేషెంట్‌గా ఆన్సర్ చేయాలి ఇలా అంటున్నారు గదా! సో, ఆ ఓపిక, పేషెన్స్ ఇది పేషెన్స్‌గా ఉండడం అది ఏంటి అంటే అదొక సెల్ఫ్ యొక్క విషయం అండి. ఎప్పుడైతే మనము మానసికంగా అండి సెల్ఫ్‌లో రైట్ ఫీలింగ్స్‌తో ఉండమో, మనకు రైట్ క్లారిటీ లేదో అప్పుడే మనకిది ఆహ్, దా కరెక్ట్‌గా అది ఎక్స్‌ప్రెస్ అవ్వలేకపోవడము, కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవడం, హ్యాండిల్ చేయలేకపోవడం అనేది జరుగుతుందండి. ఇది కాకపోతే ఏమనుకుంటామంటే ఇది బయట సిట్యుయేషన్ వల్ల జరుగుతుంది అనుకుంటాం. ఇది నా సెల్ఫ్ వల్ల జరుగుతుంది అని అర్థమైనప్పుడు మోర్ అండ్ మోర్ సెల్ఫ్ అవేర్‌నెస్ ఉంటే విషయం అర్థమవుద్ది అండి. అప్పుడు మనం రైట్ ఫీలింగ్స్‌తో ఉంటామండి. ఫీలింగ్ గనుక డిస్టర్బ్ అయిందా అసలు కరెక్ట్‌గా మాట్లాడలేకపోతుండే. ఇప్పుడు నాకు వాళ్ళేదో చేయగానే లోపట అపోజిషన్ ఫీలింగ్ వచ్చిందా, ఇంకా మాట కూడా పరుషంగానే వస్తది. మాట కూడా కోపంగానే వస్తది. వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోలేరు అనే కంక్లూడ్ చేశానా, అంతే. వాళ్ళ మూడోసారో, నాలుగోసారో మిస్టేక్ చేసినప్పుడు డెఫినిట్‌గా మన రియాక్షన్ వేరే ఉంటది. సో, ఎప్పుడైతే ఈ ఉద్దేశ్యం మీద డౌట్ ఉండదో, అప్పుడు నాలో ఫీలింగ్ కరెక్ట్‌గా ఉంటదండి. ఇంకా ఓన్లీ ప్యూర్ టైర్డ్‌నెస్ అంటారా? సో, అది ఉన్నప్పుడు అప్పుడు కూడా కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేస్తాం. ఈరోజు కాదు రేపు అని. ఇంకో సందర్భంలో అప్పుడు కమ్యూనికేట్ చేస్తాం. మనం ఈ డిస్టర్బ్డ్ స్టేట్‌లో కాకుండా. ఓకే. అర్థమైంది సార్. యాహ్! థాంక్ యూ అండి. ఇంకా ఏమైనా క్వెషన్స్ అండి? మనం చెప్పేది ఎదుటి వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే ఎలా సార్? ఇంకా చెప్పాలండి. ఎదుటి వాళ్ళు సరిగ్గా ఇప్పుడు మనం ఎన్నో సార్లు వాళ్ళు చెప్పింది మనం రిసీవ్ చేసుకోలేదు అనేది జరిగిందా లేదా అండి? అవును. మనమే సరిగ్గా రిసీవ్ చేసుకోవాలని మనకు కూడా జరుగుతుంది గదా! అవును. అవుతుందా? అవ్వట్లేదా అండి?
అవుతుంది. ఆ! మరి వాళ్ళు ఏం చేయాలని మీ ఎక్స్‌పెక్టేషన్? మనం చెప్పింది సరిగ్గా వినాలి. అది అది అర్థం కాదు. చేసుకోవాలి. నేను అర్థం రివర్స్ చేసుకోవాలి. నేను రివర్స్‌లో అడుగుతున్నాను. వేరే వాళ్ళు ఒకటి చెప్పారు. ఆ! అది అది మీరే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. హ్మ్. ఆ! సపోజ్. ఆ! మరప్పుడు అవును. ఏం చేయాలి చెప్పండి? సరిగ్గా రిసీవ్ చేసుకోవాలి. అదే అండి. మీరేమో చేసుకోలేదది. ఇప్పుడు నేనొకటి ఆ! జెప్పాను. మీరు రిసీవ్ హ్మ్. చేసుకోలేదు. అప్పుడు నేనేం అవును. ఆ! సరిగ్గా అర్థం చేసుకోరు అంటారు కదా! మీరనుకుంటారు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని. నేను అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి మరి? మీకు సరిగ్గా అర్థం చేపించే బాధ్యత నేను తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? సరిగ్గా క్లారిటీ రావట్లే అక్కడ. అంతే కదా మరి. క్లారిటీ అంతే. సో, మనమైతే సరిగ్గా రిసీవ్ చేసుకోనప్పుడు అవతలోళ్ళని ఏం చేయమంటున్నామో అదే మనం కూడా చేయాలి. సో, ఐ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండి. హ్మ్. ఎప్పుడైతే ఇప్పుడు ఇది అర్థమవుద్దో అండి. ఇప్పుడు ఈ స్లైడ్‌లో ప్రెజెంటేషన్ షేర్ చేశారు చూడండి. ఇప్పుడు కావాలని చేయట్లేరు. సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అంటే అది వాళ్ళ కెపాసిటీ అండి. హ్మ్. అప్పుడు రిసీవ్ చేసుకోవడం అనేది కూడా ఒక కెపాసిటీనే కాదా చెప్పండి? కెపాసిటీని. మరి రిసీవ్ చేసుకునే అంత ఇది లేదు. యోగ్యత లేదు. అది. ఆ! వినలేకపోతున్నారు ప్రస్తుతం. సో, అవును. అప్పుడు నేనేం చేయాలి? నా బాధ్యత ఇంకా పెరుగుద్ది. ఇంకేదో సందర్భం చూడాలి. ఇంకేదో విడమర్చి చెప్పాలి. ఇంకేదో ఓపికగా చెప్పాలి. ఇంకెంతో ప్రేమగా చెప్పాలి. అనేది అవును. అనేది వస్తుంది. మనకర్థమవ్వాలి. అలా కాదు అవును. చాలా చెప్పినా వినట్లేడు. వీడొక ఎదవ అని కంక్లూడ్ చేసుకుంటే ఏం చేయం? అదేనండి. అంతే కదండీ! అంతే కదా! సో, మనం ఎప్పుడైతే మనకు ఇది అర్థమవుద్దో అండి, ఈ ఇంటెన్షన్ కంపెనెన్స్ అర్థమవుద్దో, నాకింకా హ్మ్. ఎలాంటి డౌట్ లేదు. అవతల వాళ్ళు కూడా సరైన ఉద్దేశ్యంతోనే ఉన్నారు. ఓన్లీ హ్మ్. అర్థం అవ్వట్లేదు అనేది అర్థమైనప్పుడు, అప్పుడు వాళ్ళ సామర్థ్యం పెంచడం ఎలా? వాళ్ళతో రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా కల్టివేట్ చేసుకోవడం ఎలా? అనే దాని మీద ధ్యాస పెడతాం. అవును. అండ్ వాళ్ళు మన మాట కూడా ఎప్పుడు వింటారండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మన మీద ఒక గురి ఉండాలి. మనకు హ్మ్. వీడు పర్వాలేదు, వీడు మంచి కోరే చెప్తున్నాడు అనే నమ్మకం ఉన్నప్పుడే వింటారు గదండీ! అవును. మనమైతే వాళ్ళకి ఎలా అయితే సామర్థ్యం లేదు, వీడికి అర్థం చేసుకోవట్లేదు అనుకున్నాం. వాళ్ళు కూడా మన గురించి అలానే అనుకుంటే మనం చెప్పేది వినరే. అంతేకండి. వినరు. అవును. సో, ఎప్పుడైతే మనకి ఇది ఉంటదో, ఈ ఉద్దేశ్యం మీద పూర్తిగా నమ్మకం ఉంటదో, అప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి. ఎప్పుడైతే ఆ ఉద్దేశ్యం మీదనే డౌట్ ఉంటదో, వీళ్ళు కావాలని చేస్తున్నారనడం, అప్పుడే మనకు ఇరిటేట్ అవ్వడం గానీ, కోపం రావడం గానీ, అపోజిషన్ ఫీలింగ్ రావడం గానీ, ఎప్పుడైతే డౌట్ ఉంటదో అప్పుడొస్తదండి. అప్పుడు మనం దీన్ని రియాక్ట్ అవ్వడం అంటున్నాం. హ్మ్. డౌట్ లేకుండా రెస్పాండ్ అవుతాం. వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే, మనం సరిగ్గానే మన సైడ్ నుంచి సరిగ్గా రెస్పాండ్ అవుతాం. రైట్. సరిగ్గా అవును. మన సైడ్ నుంచి. ఎప్పుడైతే వాళ్ళ ఉద్దేశ్యం రాంగ్ అని అనుకున్నామో మనసులో, అది రియాక్ట్ అవుతాం వెంటనే. అంతేకండి. సో, ఈ రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ బిహేవియర్ అనేది మనల్ని గమనించుకోవచ్చు ఎలా చేస్తున్నాం అనేది. హ్మ్. హలో. ఇంకా ఎవరు సార్ యాహ్! చెప్పండి. హరి గారు చిన్న డౌట్ సార్. మీరు చెప్పాక స్టార్టింగ్ నుంచి నాకు ఇన్కంప్లెయింట్స్ ఉంటే పర్లేదు సార్. ఒక స్టేజ్ వరకు బానే ఉన్నారు. తర్వాత వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. మనతోని వేరే వేరే అలిగేషన్స్ ఉంటాయి. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి మనం? అదే చెప్పండి. మీరే చెప్పండి. ఏం మార్గం ఉంది ఇప్పుడు? ఇప్పుడు మీరే సేమ్ మిస్టేక్‌ని 100 సార్లు చేసింది ఉందా లేదా అండి మీ లైఫ్‌లో? దానికి అంటే ఒక స్టేజ్ వరకు అంతా బానే ఉన్నారనమాట. అన్నిని ఇష్యూస్‌లో అంతా బానే ఎళ్ళిపోతుంది. ఒక హ్మ్. స్టేజ్‌లో సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తూనే ఉన్నారనమాట. నేను ఎంత నేను కూడా సపోర్ట్ అదే చేసినా అంటున్నాండి. నేనేమంటున్నానంటే, నా లైఫ్‌లో అయితే సేమ్ మిస్టేక్‌ని 1000 సార్లు రిపీట్ చేసిన సంఘటన అయితే నాకైతే ఉందండి. మీకుందా లేదా చెప్పండి? ఉంది సార్. అయితే అంటే ఉంది. ఒక్క స్టేజ్ ఆ! వరకు ఇష్యూ లేదసలు. అంతవరకు బానే ఉంది. ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఇష్యూస్ అన్నిని. చెప్పారు. సడెన్‌గా మీ సైడ్ నుంచి మీరు చెప్పారు. నేను అడిగేది చెప్పండి. రైట్. సో, లైఫ్‌లో ఉంది గదా! దానర్థం మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనేది ఉందండి. సరిగ్గా చేయలేదు. నేను ఎక్సర్సైజ్ చేయడం ఫెయిల్ అవ్వడం అనేది నా లైఫ్‌లో అయితే కొన్ని వేల సార్లు జరిగిందండి. మీకు అలాంటివి జరిగినాయా లేదా? చాలా సార్లు జరిగాయి. కదా! సో, దానర్థం ఇప్పుడు నేను నా హెల్త్ పాడు చేసుకోవాలని ఉందా నాకు? లేదు. కాదు. ఏంటిది? ఇది మన నా సామర్థ్య లోపం గదా! అలానే అవును. ఒక పాయింట్ తర్వాత వదిలేయాలంటే వదిలేయండి. రైట్. మీరు అలా కాదు ఈ రిలేషన్‌షిప్ నేను వాల్యూ చేస్తున్నాను, బాధ్యత తీసుకుంటాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే చేయండి. దేర్ ఈస్ ఎ చాయిస్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఓకే. ఇప్పుడు కంక్లూజన్ ఏం చేసుకుంటాను చూడండి. ఈళ్ళు కావాలనే చేస్తున్నారు అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నన్ను చూసి ఓ రోజు ఎళ్తారు, ఓ రోజు ఎళ్లరు. వీళ్ళకి సీరియస్‌నెస్ లేదులే అని ఇప్పుడు అనుకుంటే అప్పుడు ఉద్దేశాన్ని డౌట్ చేయడం.
అలా కాదు, వీళ్ళకి ఎక్సర్సైజ్ ఒకరోజు అప్పుడప్పుడు వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటండి? వీళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారని. సో నేను ఏం చేయాలి? ఒక ఫ్యామిలీ మెంబర్‌గా, ఒక కన్సర్న్ పర్సన్‌గా వీళ్ళకి ఇంకేదైనా హెల్ప్ చేయడమా? ముందే గుర్తు చేయడమా? ఆ రోజు వాళ్ళకి మార్నింగ్ లేచి వాళ్ళని లేపడమా? ఇంకోటి సజెషన్ చేయడమా? అప్పుడు అయన్నీ చేస్తాం బాధ్యత తీసుకుంటే. ఓకే. అవన్నీ చేయాలంటే మనకు కూడా అంత ఎబిలిటీ ఉండాలి. ఎబిలిటీ ఉందనుకోండి చేయండి. ఎబిలిటీ లేదనుకోండి ఫస్ట్ మీ ఎబిలిటీ పెంచుకోండి. తర్వాత వేరే వాళ్ళ ఎబిలిటీ పెంచండి. ఓకే. ఇంకా అంతే కదండీ! సరే సార్. ఈలోపు వాళ్ళని డౌట్ చేస్తారు. 1000 సార్లు మిస్టేక్ చేశారు కాబట్టి రాంగు అని. అక్కడే వస్తానట ఎంటైర్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్. ఓకే. సార్ సరే సార్. ప్రాబ్లమ్ ఏంటంటే మన హరిగా ఓకే మాట్లాడుతున్నాను. సార్ యాహ్! హరికృష్ణ గారు చెప్పండి. కీర్తన గారు హరికృష్ణ తర్వాత మీరు తీసుకోండి. సార్ ఈ స్లైడ్ ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ అష్యూరెన్స్ ఆన్ ఇంటెంట్ హ్మ్. అంటే హౌ వి రెస్పాండ్ అవర్ రియాక్షన్. రైట్. రెస్పాండ్ ఆర్ రియాక్ట్. అంటే వన్స్ నాకు పర్సనల్ లైఫ్ ఏంటంటే వన్స్ ఐ డౌట్ ది ఇంటెంట్, హ్మ్. ట్రస్ట్ బిల్డ్ అవ్వట్లేదు. సో మీరు లేదు సార్, ముందు స్లైడ్ ప్రీవియస్ స్లైడ్ సార్. యా ఇదే. హ్మ్. అష్యూరెన్స్ అండ్ ఇంటెంట్ రెస్పాన్స్ అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ స్లైడ్ అంటున్నారా? ఈ పాయింట్ అండి. ఈ పాయింట్. అష్యూరెన్స్ ఆన్ ఇంటెంట్ రెస్పాన్స్ ఉంది కదా, సెల్ఫ్ యాహ్! రిఫ్లెక్షన్. సో ఎప్పుడైతే ఈ విషయం అర్థమైంది కదండీ! నాకెలా అయితే ఆల్వేస్ నా ఉద్దేశ్యం అయితే రైటే ఉంటుంది. నేను హ్యాపీ అవ్వాలనుకుంటున్నాను. అవతల వాళ్ళని హ్యాపీ చేయాలనుకుంటున్నాను. ఇది మన విషయం నాకు క్లారిటీ ఉంది కదా 100%. అవతల వాళ్ళ పరిస్థితి కూడా అదే కదండీ! కానీ నాకు అక్కడ ప్రాబ్లం ఉంది సార్, అది కాదేమో అనిపిస్తుంది. అదే అనిపిస్తే మీరు చూడండి, వెరిఫై చేసుకోండి. ఓకే. అదంటే వెరిఫై చేయండి. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉందో అది ప్రకృతి పరంగా ప్రతి మనిషిలో ఇలా ఉంది. మీరు హ్యాపీ అవ్వాలనేది ఉందా లేదా? అలానే ప్రతి మనిషికి హ్యాపీ అవ్వాలని ఉందా లేదా చెప్పండి? అంతవరకైతే ఓకే కదా! అంతవరకైతే ఓకే. సరే అంతవరకే తీసుకుందాం. ఏం పోతుంది? అంతవరకే తీసుకుందాం. సరే ఇంక నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉందో, అవతలోళ్ళు నన్ను హ్యాపీగా ఉంచాలి అనేది ఇప్పుడు మీకు క్లిక్ అవ్వట్లేదు. సో బీ ఇట్, క్లిక్ అవ్వకపోని. ఓకే. సో బీ ఇట్. మీకైతే వేరే వాళ్ళని హ్యాపీ చేయాలని ఉంది. అది మీలో మీకైతే కనిపిస్తుంది కదా! రైట్. సో ఈ అష్యూరెన్స్ ఎప్పుడైతే ఉంటదో మన ఈ రిలేషన్‌షిప్ మీరు వాల్యూ చేస్తున్నారు. వీళ్ళతో సరిగ్గా ఉండాలనుకుంటున్నారు. సో అప్పుడు అవతలోళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఉండలేకపోతున్నారు. నా పరిస్థితి హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నాను. వాళ్ళు ఉండలేకపోయినప్పుడు, వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు ఒక డిస్టర్బ్ అయిన పర్సన్ రాంగే చేస్తాడండి. అంతే కదా! హ్యాపీగా ఉండాలని ఉంటుంది. ఉండలేకపోతున్నాము. అప్పుడు మొత్తం రాంగే ఉంటది. మన కెపాసిటీ ఏదైతే ఉందో అంతకంటే ఇంకా తగ్గిపోతది చెప్పాలంటే. సరిగ్గా నిద్ర పట్టదు, సరిగ్గా పని చేయము. ఇంకా ఆ టైంలో బిహేవియర్ కూడా రాంగ్ ఉంటది. అవన్నీ చూసి మనం ఏమనుకుంటున్నాము? వీడు కావాలనే చేస్తున్నా అనుకుంటున్నాం. బట్ వేరాజ్ అది వాళ్ళ సామర్థ్యం ప్రాబ్లమ్. ఆ మాత్రం చూడగలిగితే మనకేమర్థంటే, సో ఇది అవతల వాళ్ళ కాంపిటెన్స్ ప్రాబ్లము. ఉద్దేశ్యం ప్రాబ్లమ్ కాదు అంటాం. ఉద్దేశ్యం ప్రాబ్లమ్ కాదు అని కంక్లూడ్ చేసుకుంటే దెన్ యూ ఆర్ అష్యూర్డ్ అబౌట్ ద అదర్ పర్సన్స్ ఇంటెన్షన్. కావాలని లేదు అని ఎప్పుడైతే మీరు అది చూడగలిగారో, మీరైతే ఎలా అయితే కావాలని చేయట్లేరో, అలానే అవతల పర్సన్ కూడా కావాలని చేయట్లేదు అనేది చూడగలిగిన రోజు, దెన్ యూ హావ్ డెవలప్డ్ సర్టెన్ అష్యూరెన్స్ ఆన్ ద ఇంటెంట్. దట్ మీన్స్ యూ ఆర్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ ఆఫ్ అదర్ పర్సన్. అవతల పర్సన్ యొక్క వేరే వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని మనకు అనుమానించట్లేదు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనలో అవతల పర్సన్ పట్ల విశ్వాసం ఉందని అర్థం. అప్పుడు మనకేమొస్తుందంటే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు మా పిల్లోడున్నారు, స్కూల్ టైమ్ అయితుంది, లేవరు. ఓకే. లేవకుంటే దాని అర్థము వాళ్ళు స్కూల్‌కెళ్ళాలని లేదు అని కాదు. చదువు పట్ల బాధ్యత లేదు అని కాదు. వాళ్ళకి ఇంకా డిసిప్లిన్ రాలేదు. రైట్. వాళ్ళకి ఇంకా టైం ఇంత అయింది, ఇలా ఎళ్ళాలి, ఇలా అని తెలియట్లేదు. సో ఏం చేస్తాం? రోజు లేపుతాం. రైట్. ఇంకా 4 సార్లు చెప్తాం. లేచారు, తొందరగా రెడీ అవ్వరు. వాళ్ళకేంటి ఈలోపు అసలు క్లాక్ చూడడం అనే అలవాటు లేదు. సో అది చూస్తాం. వాళ్ళ కెపాసిటీ ఎంతుందని చూసి మనం హెల్ప్ చేస్తాం. తొందర రెడీ అవుతుంది, మీకు ఆ మాత్రం తెలవదా? బస్ వస్తారా? ఇలా తిట్టాము అంటే మనకి లోపల మనమే డిస్టర్బ్ అయినట్టు కదా!
రైట్. సో, ఇలా వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ ఉంటే ఇలా ఇరిటేట్ అవుతాం, యాంగ్రీ అవుతాం. అపోజిషన్ ఫీలింగ్ వస్తది. వీడు ఎప్పుడు బాగుపడతాడురా బాబు! అలా ఇలా అనుకుంటాం అన్నట్టు. లోపట అనుకుంటాం, బయట అంటాం అన్నట్టు. ఎప్పుడైతే ఇది ఉద్దేశ్యం కరెక్ట్‌గా ఉంది. సామర్థ్యం మాత్రమే అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం బాధ్యత తీసుకుంటాం. ఓకే. అంటే సేమ్ అంటే వైస్ వర్సా వాళ్ళకి కూడా అదే అప్లై అవుతుంది కదా సార్. ఇప్పుడు సమ్ పర్సన్స్ సే దట్ ఐ హావ్ డౌట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఈవెన్ రైట్. వర్క్ ప్లేస్ ఆల్సో ఇన్ పర్సనల్ రిలేషన్స్ ఆల్సో. అంతే అండి. వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుద్ది. వాళ్ళకి కూడా అప్లికబుల్ అయిద్ది. వాళ్ళు వర్క్‌షాప్ అటెండ్ అయితే వాళ్ళకి కూడా చెప్తాము. ఈలోపు వాళ్ళు గనుక ఎవరైనా కోప్పడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే మనం ఎలా అయితే కన్‌ఫ్యూజ్ అయ్యామో వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యారు. మన ఇంటెన్షన్‌ని డౌట్ చేస్తున్నారు. సో, మీకు ఇంటెన్షన్ ఎలాగో రాంగ్ లేదు కాబట్టి వాళ్ళు డౌట్ చేస్తున్నా యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై ఇట్. రైట్. సపోజ్ ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాను చేయట్లేదు. రైట్. వేరే నీకు అసలు ఆరోగ్యం పట్ల నీకు అసలు సీరియస్‌నెస్ లేదు అని అంటున్నారు. సరే, మన అబ్జర్వేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని నా ఎబిలిటీని బట్టి జడ్జ్ చేస్తున్నారు. బట్ ఆ సీరియస్‌నెస్ ఉంది. కానీ ఆ సీరియస్‌నెస్ తగ్గట్టుగా పని చేయలేకపోతున్నా నేను. సో, వాళ్ళు ఇలా చూస్తున్నారులే అని మనకు అర్థమయ్యి మనం డిస్టర్బ్ అవ్వం ఆ సిట్యుయేషన్‌లో. రైట్. But sir, is there any way to build trust or just track it, because it is mutual way, no? One at the same time trust of. ఇది మ్యూచువలే గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పర్సన్ ఇప్పుడు ఆ రిలేషన్‌లో ఏ ఒక్క పర్సన్‌కి ఇది అర్థమైనా చాలా టేబుల్స్ టర్న్ అయిపోతాయి అన్నట్టు. చాలా మిరకిల్స్ జరుగుతాయి. ఒక్క పర్సన్‌కి అర్థమైతే ఆ పర్సన్ రియాక్ట్ అవ్వడు కదండీ. బాధ్యత తీసుకుంటారు కదా! వాళ్ళకి వెంటనే డ్రామాటిక్‌గా ఏంట్రా బాబు! ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో అలాంటి ప్యాటర్నే రేపు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ రేపు మీరు వేరేలాగా ఉంటారు. ఇమ్మీడియేట్‌లీ ద పర్సన్ కెన్ సెన్స్ ఇట్. సెన్స్ చేసి అసలు చాలా డిఫరెంట్‌గా బిహేవియర్ వస్తది వాళ్ళ దగ్గర నుంచి కూడా. కాకుండా ఎందుకంటే వెంటనే ఎందుకు రాదంటే మనం ప్రీవియస్‌గా చాలా సార్లు రాంగ్ చేసి ఉంటాం కదా! సో, రాంగ్ చేసుంటే ఈ ఒక్కరోజు ఏదో వీడు అన్నట్లేలే అనుకుంటారు. చూస్తారు, గమనిస్తారు. ఒక 4 సార్లు మీరు మీ రెస్పాన్స్ వేరేలాగా ఉందని చూసి దే ఆల్సో విల్ బి అమేజ్డ్ అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయండి రిలేషన్‌షిప్‌లో. అప్పుడేంటంటే వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్ కాబట్టి ఒక డైలాగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చన్నట్టు. వాళ్ళతో మనం మాట్లాడగలుగుతాం అన్నట్టు. అదనే విషయం గురించి. అరే! అవును, నువ్వు ఇలా ఎళ్దాం అనుకుంటున్నావు కదా! మరి రోజు నీకు రిమైండ్ చేయనా? రిమైండ్ చేసినప్పుడు మళ్ళా నువ్వు వేరే ఇరిటేట్ అవ్వద్దు. ఇలా అని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మా పిల్లలున్నారు. ఓకే. పాప 9థ్ క్లాసు. బాబు 5థ్ క్లాస్ అండి. ఓకే. సో, వాళ్ళకి రీసెంట్‌గా ఒక హాబిట్ అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నట్టు. ఏంటంటే తీసిన వస్తువు వెంటనే దాని ప్లేస్‌లో పెట్టాలి. బుక్ చదివారా? మళ్ళీ బ్యాగ్‌లో పెట్టేయాలి. ఓకే. వాటర్ తాగారా? మళ్ళీ అది సింక్‌లో పెట్టాలి. ఓకే. దాని ప్లేస్‌లో పెట్టాలి. అది చాలా సార్లు మామూలుగా చెప్తూ ఉంటే కూడా ఇప్పటికి చెప్పబట్టి కూడా కొన్ని ఇయర్స్ అయింది. రావట్లే హాబిట్. హాబిట్ రావట్లే. సో, స్కూల్ నుంచి వచ్చారా? లంచ్ బ్యాగ్ సోఫాలో పెట్టి ఎళ్ళిపోతారు. తర్వాత గంట సేపు అయిన దాకా కూడా తీయరు. చిన్న విషయం. 10 సెకండ్స్‌లో బట్టి కూడా చేయరన్నట్టు. బట్ దట్ వి ఫెల్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ నేర్చుకోవాలి. స్నానం చేశారా? టవల్ ఆరేయరు. ఓకే. సో, ఇలా ఇప్పుడు బయటికెళ్ళామా డోర్ మళ్ళీ క్లోజ్ చేసి ఎళ్లారు. రూమ్‌కెళ్ళామా స్విచ్ ఆఫ్ చేయరు. మళ్ళీ లైట్ ఆఫ్ చేయరు. ఫ్యాన్ ఆఫ్ చేయరు. ఇలా. సో, చూసాం. చాలా మందిని చూసాం. ఇప్పుడు రీసెంట్‌గా మేము ఒక చిన్న స్ట్రాటజీ మార్చామన్నట్టు. ఆల్ ద వైల్ నాకు తెలుసు వాళ్ళకి రైట్ ఇంటెన్షనే ఉంది. కానీ ఎబిలిటీ లేదు, మార్చాలి అని. సో, వాళ్ళని ఒక అగ్రీమెంట్‌కొచ్చాం. ఏంటి అంటే, అరే! మీరు మామూలుగా చెప్తా ఉంటే క్లాస్ పీకుతున్నాం అనుకుంటున్నారు కదా! సో, ఇప్పుడు నేను ఒక మారుస్తున్నాను. మీరు ఒక పని చేయాలి అనేది చేయలేదు అని నేను గమనించినా, ఇప్పుడు నేను ఈ నిన్నొకటి పీకుతాను. అంటే తల మీద ఒకటి ఇలా కొడతాను అని చెప్పాను. లైట్‌గా కొడతాను అని చెప్పాను. అలా మామూలుగా కొడితే మీరు ఫీల్ అవుతారు కదా! దీనికి మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. దిస్ ఈస్ ఎ వే మైండ్ అని ముందలనే చెప్పాము అగ్రీమెంట్. ఓకే. సో, ఎగ్గొట్టాం. అది పీకాక కూడా మళ్ళీ ఒక తల మీద ఒకటి పీకాక కూడా మీరు చేయట్లేదు అంటే 5 మినిట్స్ అయ్యాక మళ్ళా చేస్తామని అగ్రీమెంట్ అయ్యామన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు అలా చేసాం. ఇప్పుడు ఏదైనా వాళ్ళు బాత్రూమ్ నుంచి వస్తారు. బట్టలేసుకుంటారు. టవల్ ఆరారు. చూసామనుకోండి ఇలా అంటాం. ఓకే. సో, దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ వితిన్ ఎ 1 వీక్ దేర్ ఈస్ ఎ డ్రామాటిక్ చేంజ్. రైట్. వాళ్ళకి వర్డ్స్ చెప్తే ఎఫెక్ట్ లేదు అని అర్థం చేసుకొని దాన్ని 2, 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాక దాని రివ్యూ ఉంటే ఇంకో పద్ధతిలో చెప్పా. బట్ వాళ్ళు ఇప్పుడు నేను ఇలా మధ్యలో ఒకటి పీకుతుంటే అరే! ఏదో మర్చిపోయి ఉంటాను కదా! నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను కదా! సరిగ్గా ఉంటా అని రిమైండర్ లాగా తీసుకుంటున్నారు కానీ కోపంలాగా తీసుకోవట్లే. ఓకే. నేను కొట్టినట్టుగా తీసుకోవట్లే. అదర్‌వైజ్ మనం ఇప్పుడు ఎన్ని సార్లు చెప్పారా నీకు ఇప్పటికి 4 ఏళ్ల నుంచి చెప్తున్నా అన్నాడనుకోండి. సో,
అది ఇరిటేటింగ్, వాళ్ళకి కోపం వస్తుంది వెంటనే. చేస్తారు, టవల్ ఆరేస్తారు కానీ మొహం మార్చుకొని ఆరేస్తారు. రైట్. అవును అవును. సో అలా అన్నట్టు. సో ఫీలింగ్ డిస్టర్బ్ అవ్వలే, కానీ ఇక్కడ ఇంకొక డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ తో చెప్పాల్సి వచ్చింది, చెప్పాము. ఉమ్, బట్ ఫీలింగ్ ఈజ్ నెవర్ డిస్టర్బ్డ్. అండ్ ఉమ్, before I do that, I told them very clearly that this is how I am going to do అని. ఉమ్, సో అలా అలా వర్క్ చేయొచ్చండి. అలా వర్క్ ఉమ్, చేస్తే వాళ్ళకి ఇప్పుడు హ్యాబిట్ చాలా, అసలు చాలా డ్రమాటిక్ తెలుసా అండి అసలు. ఒక 3-4 రోజుల్లోనే మోర్ దెన్ 50% ఆఫ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ రైట్ వితౌట్ ఈవెన్ ఉమ్, రిమైండింగ్. సో అట్లా ఉమ్, ఎవర్ ఈస్ నీడెడ్ ఇన్ దట్ సిచ్యువేషన్ వీ కెన్ డూ ఇట్, బట్ వితౌట్ ఉమ్, డౌటింగ్ దర్ ఇంటెన్షన్. ఉమ్. అలా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మనకి అలా అనిపిస్తుంది, సో మనం దాన్ని ఎదుటి వాళ్ళు కూడా అలాగే తీసుకోవాలి ఆ పర్సెప్షన్ లోనే అని. సో ఇప్పుడు ఒక రిలేషన్ లో మన ముందు మన సరౌండింగ్స్ లో మన దగ్గర సో మనతో మ్యాచ్ అయినట్టుగా ఉంటారు, బట్ అవుట్ సైడ్ వెళ్ళేసరికి వాళ్ళలో ఆ ఇంటెన్షన్స్ కానీ థాట్స్ కానీ అవి చేంజ్ అవ్వచ్చు. సో మనం ఏమనుకుంటున్నామంటే మన దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ గుడ్, ఓకే, బట్ ఏదో ఒక టైంలో మనకి వాళ్ళ బిహేవియర్ దేని ద్వారా తెలియచ్చు. తెలిసేటప్పుడు మనం ఏంటంటే ఆ రిలేషన్ కానీ ఆ బాండింగ్ కానీ సో దే ఆర్ చీటెడ్, లేదా వాళ్ళు మన నమ్మకాన్ని పోగొట్టు ఇది చేశారు, బ్రేక్ చేశారు. సో అలాంటప్పుడు రిలేషన్ బ్రేక్ అవుతుంది. సో అప్పుడు మనం ఆ టైంలో ఎలా దాన్ని ఫేస్ చేయాలి? ఉర్మిళ గారు, ఇంకా మీరు ఏదైతే బేసిక్ పాయింట్ చెప్పానో అది క్యాచ్ చేయలేదండి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చీట్ చేశారు అనేది నా కంక్లూజన్ కదా. కానీ ఇప్పుడు చెప్పింది ఏంటి, రాంగ్ చేసింది సామర్థ్య లోపం వల్ల అని కదా. నేను రాంగ్ చేసిన, రాంగ్ చేసిన, అవును, చీట్ చేశాననే కంక్లూజన్ ఎప్పుడు చేస్తాను, వీళ్ళు కావాలని చేశారు అంటేనే కదా చీటింగ్ అనుకునేది. రైట్. అదొక సామర్థ్య లోపం. ఇప్పుడు చెప్పే కదండి, ఇప్పుడు పిల్లల్ని హెల్దీ తినమంటాము, తినరు. సో అది వాళ్ళకి ఇంటెన్షనల్ గా చేయలేనప్పుడు ఓకే, ఇంటెన్షనల్ గా చేసినప్పుడు కూడా అదే రిలేషన్ ని బాండ్ ని కంటిన్యూ అదే చేయడం అంటున్నాను. వల్ల నో అసలు ఎవరు రాంగ్ ఉద్దేశంతోనే మనిషి లేడు. మీకు ఏదైనా రాంగ్ ఉద్దేశంతో చేస్తున్నారా మీరు మిస్టేక్ చేసినప్పుడు కూడా? లేదు. అదే అదే పరిస్థితి వేరే వాళ్ళది కూడా. మనం ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి రాంగ్ ఉద్దేశం ఉంది అనేది మనం కంక్లూడ్ చేస్తున్నాం కదండి. అవును సార్, అవును, ఇక్కడ నేను అడిగిన దాంట్లో అది అసలు పాయింట్. ఎలా కంక్లూడ్ చేస్తామంటే వాళ్ళు ప్రస్తుతం చేసిన ఆ రీసెంట్ గా చేసిన ప్రవర్తన కానీ పనిని బట్టి కంక్లూడ్ చేస్తున్నాం కదా. అవును, రైట్. మరి నా ప్రవర్తన నా కంపిటెన్స్ ప్రకారం చూసినా నాకు కూడా రాంగ్ ఉద్దేశం ఉంది అనిపిస్తుంది. రైట్. సో ఎబిలిటీని బట్టి వాళ్ళ ఉద్దేశాన్ని జడ్జ్ చేస్తే ఇలా రాంగ్ కంక్లూజన్ వస్తుంది అన్నట్టు. ఓకే. సో మనం ఏంటంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉద్దేశం చూస్తే వీళ్ళకి రాంగ్ ఉద్దేశం ఉంది అనే కంక్లూజన్ వస్తుంది. అలా కంక్లూజన్ వచ్చిందంటే ఇంకా గోవిందా, మనం వీళ్ళు అలాంటి వాళ్ళు ఏమంతే ఇంకా. ఓకే సార్. సో అదండి విషయం. థ్యాంక్ యూ సార్. సార్, యా రాధిక్ గారు చెప్పండి. ఇప్పుడు కొంతమంది చాలా కోపంగా ఉంటారన్నమాట. మనము ఏది చేసినా అవతల వాళ్ళు చాలా కోపం చూపిస్తారు. అవును. వాళ్ళు ఫ్రీగా మనతో ఉండలేరు గానీ ఉమ్, అలాగని ఇప్పుడు ప్రతి ఒక్కరు సేమ్ లెవెల్‌లో ఫైనాన్షియల్‌గా రావాలి అని ఏమి ఉండదు. ఇప్పుడు ఇంట్లో పని చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ చూసుకొని చేసుకుంటారు గానీ, వాళ్ళకి ఎదుటి వాళ్ళ ఫీలింగ్‌లో తినేంటి ఫైనాన్షియల్‌గా ఏం లేదు. మనదే ఆజ్యమాషి. మనం చెప్పినట్టే చెయ్యాలి. ఉమ్, అని చెప్పేసని వాళ్ళ ఇంటెన్షన్‌లో ఉన్నా ఉమ్, ఇప్పుడు మనం అలాంటివి ఎలా ఓవర్‌కమ్ చేయాలి? మనం ఏది చేసినా యా. మనిషి మంచి వాళ్ళే. అవును అవును అవును. మనిషి మంచి వాళ్ళే. ఉమ్, కానీ ఏది చెప్పినా మనల్ని కోపంగా తీసుకుంటారు. అవును. అట్‌లీస్ట్ ఎలా అయిపోద్దంట రిలేషను, ఏది అడగాలన్నా ఇవతల వాళ్ళకి ఎలా ఉంటది? మనం మాట అనిపించుకోకూడదు. మనం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాం. మనం ఎందుకు మాట అనిపించుకోవాలని ఉంటది. ఉమ్, కానీ అవతల వాళ్ళు ఆ ఛాన్స్ మనకివ్వరు. మనం ఎంత ట్రై చేసినా, మంచిగా మాట్లాడి ట్రై చేసినా, ఇంకోలా చేసినా వాళ్ళు ఆ ఉమ్, ఛాన్స్ ఇవ్వరు. బట్ ఉమ్, అదే టైము ఇంకాళ్ళెవరైనా ఫోను చేస్తే చాలా సేపు మాట్లాడడానికి ఉంటది. పోనీ అతని దగ్గర టైం లేదా అనుకుంటే అది అవును. వేరు. అన్నీ యా, బానే ఉంటాయి గానీ, అర్థమైందండి మనం రాధిక్ చేసే గారు. పనులు చెప్తాను, ఆన్సర్ చెప్తాను. అయితే దీంట్లో ఇప్పుడు రేపు ఇంకొక టాపిక్ ఉంటుందండి, రెస్పెక్ట్ అనేది. రెస్పెక్ట్ అంటే మనం అవతల మనిషిని ఎలా చూస్తాము అనేది.
యాక్చువల్‌గా ఈ సరైన అవగాహన లేనప్పుడు ఏంటంటే, అవతల మనిషిని ఇప్పుడు అవతలి మనిషి ఒక మనిషిని ఇప్పుడు మనల్ని మనమే సెల్ఫ్, బాడీ అనేది మనకు అర్థమైనప్పుడు మనల్ని మనం సరిగ్గా చూసుకోవాలి. అలానే వేరే వాళ్ళు కూడా ఏంటంటే, జెండర్ ఆధారంగా మెన్ ఒకలాగా, మెన్ ఒకలాగా, రిచ్, పూర్ ఆధారంగా, క్వాలిఫికేషన్ ఆధారంగా ఇలా చాలా రకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయండి. అది రేపు కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఓకే. చేస్తాను. ఓకే. ఇది బట్ ఈలోపు నేనేమంటున్నానంటే, వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోవడమే కదండీ క్లియర్‌గా. ఇది అవునండి. పోవడం. అది కూడా ఒక సామర్థ్య లోపం. అదొక హ్మ్. సామర్థ్య వాళ్ళు ప్రస్తుతము మనిషిని మనిషిలాగా చూడలేకపోవడం అనేది ఒక సామర్థ్య లోపం. దానివల్ల వాళ్ళు కొంతమందితోని సరిగ్గా ఉంటారు. కొంతమందితోని సరిగ్గా ఉండరు. హ్మ్. రైట్. పర్టిక్యులర్‌లీ ఇంట్లలో జరిగేది ఏంటి అంటే బయటోళ్ళతో మర్యాదగా ఉండి ఇంట్లోళ్ళ దగ్గరనో ఎలా అంటే అలా ఉండడం. హ్మ్. రైట్. అది కూడా ఒక సామర్థ్య లోపం. మనకేమనిపిస్తదంటే వీళ్ళు మనల్ని అవమానిస్తున్నారు. మనల్ని సరిగ్గా చూడట్లేరు. వేరే వాళ్ళతోని మర్యాదగా మాట్లాడుతున్నారు. మనతోని మాత్రం ఉండట్లేరని మనకనిపిస్తూ ఉంటది. సో, విషయం అర్థం చేసుకుంటే ఏమైద్ది అంటే, ఓహో! వీళ్ళకు ఈ ఎబిలిటీ లేదు. రైట్. అది ఒక పెంపకంలో గానీ, వాళ్ళకి పూర్వ సంస్కారాల వల్ల గానీ, ఏదో ఒక రీజన్ వల్ల ఒక క్వాలిఫికేషన్స్ ఉండొచ్చండి. ఇప్పుడు నేను ప్రపంచంలో హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీహెచ్‌డీ చేసుండొచ్చు. కానీ మినిమమ్‌లో మినిమమ్ అసలు మా వైఫ్‌తోని మర్యాదగా ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతుండొచ్చు గదా! అవును. పీహెచ్‌డీ చేసినంత మాత్రాన, నేను ఇంకేదో హైయర్ పొజిషన్‌లో ఉన్నంత మాత్రాన, నాలో అందరితో మర్యాదగా ఉండమనే ఎబిలిటీ కూడా లేకపోవడం సాధ్యమే గదా! హ్మ్. సో, ప్రస్తుతం చాలా సార్లు జరుగుతుంది అదే అన్నట్టు. మన మొత్తం విద్యా వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో మొత్తం ఏంటంటే చదువులు, స్కిల్సు, డబ్బు సంపాదించడం, పొజిషన్ వీటి మీద శ్రద్ధ పెట్టి, సాటి వ్యక్తితోని అసలు కరెక్ట్‌గా ఉండడం ఎలా? జ్ఞానం అంటే ఏంటి? అనేది లేకపోయేసరికి ఒక డైమెన్షన్‌లో బాగా ఎదిగాము. ఫుల్ డెవలప్‌మెంట్ అయిపోతూ ఉంది. పక్కెమ్మటేమో మనిషి డెవలప్ అవ్వలే. సో, బేసిక్ ఎబిలిటీ లేదు. అది మనకు అర్థం కానప్పుడు, అరే! ఇంత పెద్దగయ్యారు, ఇలా ఉన్నారు, ఈ మాత్రం తెలియదా? అని మనకనిపిస్తదన్నట్టు. కాకపోతే హ్మ్. అది కూడా సామర్థ్య లోపమే అండి. అది కూడా హ్మ్. సామర్థ్య లోపం. సో, ఉద్దేశ్యం రాంగ్ కానీ కాదు. మనల్ని అవమానించాలని కానే కాదు. అలా కంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి చూడు నిన్న ఇలా చేశారు, ఇప్పుడు చూడు ఈయన కూడా ఇలానే చేస్తారు. ఇలానే చేస్తారని మనం కూడా అనుకుంటూ ఉంటాం అన్నట్టు. హ్మ్. సో అంటే అలాంటి వాళ్ళని మాటలు పట్టించుకోవాలా? వాళ్ళు మార్చడానికి ట్రై చేసినా మారకపోతే వదిలేయాలా? ఫస్ట్ దాన్ని దాంట్లో 2 పార్ట్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళ వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ చేయకుండా ఉండడం అనేది ఫస్ట్ థింగ్ అండి. మనం హ్మ్. ఇప్పుడు వాళ్ళ పట్ల మనం రియాక్ట్ అవ్వలేకపోవచ్చు, అవుతుండకపోవచ్చు ఇప్పుడు. కానీ వాళ్ళంటే మనలో ఒక భావం ఉంది గదండీ! హ్మ్. ఆ భావం సరి అవ్వాలండి ఫస్ట్. వీళ్ళకి ఇంటెన్షన్ కరెక్టే ఉంది. వీళ్ళకి సామర్థ్యం లేదు అనేది వాళ్ళ పట్ల భావన రావాలి అండి. ఫస్ట్ థింగ్. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అని గనక మీలో ఉంటే, ఇంకా ఇది రిపేర్ అవ్వదు రిలేషన్. హ్మ్. ఫస్ట్ థింగ్. వాళ్ళు 100 సార్లు మనల్ని అలా మన పట్ల రాంగ్ చేసుండొచ్చు గాక. దాని తర్వాత కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఎలా అయితే నేను కొన్ని మిస్టేక్స్ నా ఓన్ ఆరోగ్యం పట్ల, నా ఓన్ పిల్లల పట్ల, నా ఓన్ అమ్మ, నాన్న పట్ల మిస్టేక్ చేశానో, అలానే వీళ్ళు కూడా చేశారు. అది తెలియక అనేది గనక ఫర్గివ్ రైట్ లెట్ గో. అది చేసి ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని వాళ్ళతో రైట్ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో పెట్టుకోవడం. అది ఇంత ఈజీ కూడా కాకపోవచ్చండి. ఎందుకంటే ఎన్నో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇలా అనుభవించాక వాళ్ళ పట్ల రైట్ ఉద్దేశం సడెన్‌గా రావాలంటే కూడా రాకపోవచ్చు. కానీ ప్రాక్టీస్ చేస్తే అవుతది. కొన్ని విషయాలు నాలోనే కాదండి. మా ఫ్రెండ్స్‌లో కూడా కొన్ని చూస్తాను. ఎలా ఉంటదంటే వాళ్ళు కంటిన్యూయస్ హౌస్ వైఫ్ కింద ఉంటారు. అవును. అవును. కానీ వాళ్ళు అరాచకంగా వాళ్ళు చేయాల్సినవి చేస్తారు. ఫైనాన్షియల్‌గా వీళ్ళకేమి ఉండదు. అవును పాపం. ఉండనప్పుడు ఆహ్, వాళ్ళేం చెప్తే ఇంక చేసే సిట్యుయేషన్ తప్పితే అది రైటు, రాంగు అని చెప్పి చూసినా వాళ్ళు మారకపోవచ్చు. అవును. మారకపోవచ్చు. దట్ టూ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. అవును. వాళ్ళని ఎదిరించే ఆప్షన్ లేదు. ఇటు పిల్లలు హ్మ్. హ్మ్. వాళ్ళు అలాగని 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు అవునవును. సడెన్‌గా నాకు రియలైజ్ అయిపోయి నేను సంపాదించలేక కదా నేనిలా మాటలంటున్నాను. ఇంక వాళ్ళు అవును. మారరు. పోనీ నేనెళ్ళిపోదాము అంటే నాకు రిలేషన్స్, బంధాలు, పిల్లలు చాలా ఉంటాయి చుట్టుపక్కల. అవును. 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 ఇవన్నీ నేను దాటుకుని హ్మ్. కొత్తగా నేనెళ్లి ఫైనాన్షియల్‌గా తెచ్చేసుకొని నేను చూసేసుకుందాం వర్కౌట్ అవ్వదది. హ్మ్. ఫీలింగ్ వచ్చేస్తది. కానీ హ్మ్. అది ఇంప్లిమెంట్ చేయలేం. హ్మ్. హ్మ్. కానీ అలాంటి సిట్యుయేషన్స్‌లో అలా మనకు మనమే సర్ది చెప్పుకోవాలా?
అదే చెప్తానండి నేను కూడా ఐఎమ్ వెరీ మచ్ అవేర్ అబౌట్ దిస్. ఇది పర్టికులర్లీ ఇప్పుడు కొన్ని ఏమో ఈ రాంగ్ కండిషనింగ్ కానీ రాంగ్ అండర్స్టాండింగ్ కానీ ప్రతి ఇండివిజువల్లో ఎంతో అంత లెవెల్కి ఉంటుందండి. కొన్ని ఏమో కామన్గా కలెక్టివ్ కాన్షియస్ ఉంటుంది కదా, మొత్తం సమాజంలోనే ఇది ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో, పర్టికులర్లీ మెన్ ఉమెన్ డిస్క్రిమినేషన్, రిచ్ పూర్ డిస్క్రిమినేషన్, ఇది క్వాలిఫికేషన్ వైజ్ హయ్యర్ లోవర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ వైజ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి కలెక్టివ్గానే చాలా లక్షల కోట్ల మందిలో ఉన్న విషయం. ఆ విషయాన్ని మనం కనుక ఫేస్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. అండ్ అలానే ఒక 10 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టారు, ఇప్పుడు విడిపోలేము, ఇప్పుడు నేను సొంతంగా వెళ్ళి ఏమీ చేయలేము, బట్ ఎవ్రీడే ఫేస్ చేస్తాము. ఆ సిచ్యువేషన్ గురించే చెప్తున్నాండి నేను. ఐఎమ్ వెరీ మచ్ అవేర్. అండ్ అది ఫేస్ చేసే వల్ల ఉమెన్ చాలా ఎక్కువ ఉంటారండి, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటారండి. ఆ విషయంలో కూడా ఇప్పుడు 3 సొల్యూషన్స్ ఉంటాయండి. ఒకటి, ఒక సిచ్యువేషన్ నుంచి వాకవే, అంటే ఆ సిచ్యువేషన్ నుంచి దూరం వెళ్ళిపోతే సాల్వ్ అవ్వడం. 2, ఆ సిచ్యువేషన్ని మార్చడం. చాలా సార్లు ఆ సిచ్యువేషన్ని మార్చే కేపబిలిటీ ఉండదు, వాకవే లేదు. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ రిలేషన్ అనుకోండి, ఈ డైవర్స్ చేయలేము, రైట్? అలానే అలా మా హస్బెండ్ వైఫ్ వాళ్ళని మార్చలేము. ఈ 2 రూల్ అవుట్ అయిపోయినాయి. సో థర్డ్ ఆప్షన్ ఉన్నది ఏంటి అంటే యాక్సెప్టెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఇలా ఉన్నారు, ఈయన కానీ ఆవిడ కానీ ఇలా ఎవరు కానీ వీళ్ళు ఇలా ఉన్నారు అనేది యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. మానసికంగా యాక్సెప్ట్ చేసి మనలో రైట్ ఫీలింగ్ అనేది ఉన్నాక, రైట్ ఫీలింగ్ వచ్చాక అసలు డ్రామాటిక్గా చాలా పవర్ఫుల్ ఏంటంటే, సెల్ఫ్లో రైట్ ఫీలింగ్ ఉంటే దాని పవర్ వేరే ఉంటుందండి. అలా రైట్ ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు దే బికమ్ మోర్ కంఫర్టబుల్ విత్ అస్. మనం ఉద్దేశం చేయట్లేరు అనేది మనం అనుకున్నాక వాళ్ళు దే బికమ్ మోర్ కంఫర్టబుల్. ఇంకా భరించాలని అనట్లేదండి, కంఫర్టబుల్ అయిపోయి మనం రైట్ ఫీలింగ్తో ఉంటూ ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్మ్గా చెప్పడం. ఇప్పుడు కోపంగా చెప్పడం వేరు, ఫర్మ్గా చెప్పడం వేరు. అసర్టివ్, ఫర్మ్ అంటారు, చెప్పడం వేరు. అండ్ ఏదైనా నీడ్ మనకు ప్రస్తుతం ఏమైందంటే సర్టన్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వవు, కానీ ఆ నీడ్ కావాలి అని ఎక్స్ప్రెస్ చేయకుండా ఇదేదో గొడవ పెట్టుకుంటారు అన్నట్టు. సింపుల్గా నాకు ఒక 500 కావాలి, ఇవ్వండి, ఇవ్వలేదు, రెండోసారి అడగం, 3 పిల్లలు చూసారా, చిన్న పిల్లలు పల చేస్తారు, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని. సార్లైనా అదే అంటారు కానీ ఇంకో మాట అన్నారు చూసారా. అదే పెద్దవాళ్ళము 2 సార్లు నాకు కావాలి అని అడిగాక ఇవ్వకుంటే ఏమంటాం? నేను అడుగుతుంటే నీకు వినిపించట్లేదా, చెవిటోడువా, ఇక్కడ మనిషి ఉన్నారు నీకు తెలియట్లేదా, అసలు నువ్వు నన్ను మనిషి కూడా ఇలా అంటావు నడిచిన మనమేమో అనకున్నా లోపల అలా అనుకుంటాం, రైట్? సో ఇది మన భావం డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే విధానం వేరే ఉంటుందండి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్. నేను ఇలాంటి సిచ్యువేషన్ భరించి భరించి ఏమి చేయలేక నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయిందండి. అవునండి, ఇంకా ఏమి చేయలేక, అటు వెళ్ళలేక, ఇటు రాలేక తను ఫిట్స్ లా వచ్చేసి నెక్స్ట్ ఇంకా సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయి, ఇంకొక సిచ్యువేషన్ లో నేను చూసాను, ఇంకా పూర్తిగా యాంటీ అయిపోయింది ఆ అమ్మాయి. నువ్వు నాకు అనేది ఏంటి, నేనే నీకు బాధేస్తాను, ఆ టైప్ లో కూడా 2 సిచ్యువేషన్స్ నేను చూసాను. ఒకటి ఇంకా భరించి 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 ఇంకా ఎక్స్ప్లోర్ అయిపోయింది అనమాట. ఇంకొకరైతే సూసైడ్ కి వెళ్ళిపోయారు. అయితే ఇవి ఏవి సొల్యూషన్స్ కాదండి. ఇప్పుడు చాలా సార్లు డైవర్స్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. చాలా సార్లు చేంజింగ్ అదర్ పర్సన్ ఈజ్ ఇమ్మీడియట్లీ నాట్ ఇన్ కంట్రోల్. ఈవెన్ వాకింగ్ అవే, సూసైడ్స్ ఆర్ భరించి చాలా సార్లు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా సైకలాజికల్, హార్మోనల్, టూ మెనీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సొల్యూషన్ ఈజ్ టు వర్క్ టువర్డ్స్ రిలేషన్షిప్ అండి, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏదైతే ఉంటాయో చూడండి, ఇది ఫిజికల్ వయలెన్స్ చేస్తున్నారు, అసలు మన సర్వైవల్ కూడా ప్రాబ్లం అవుతుంది, మన బాడీకి ఇబ్బంది అవుతుంది, దెన్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ దట్ హ్యాస్ టు బి డన్ అండి. ఇఫ్ ఇట్ if you have to separate or do whatever that is required, but as long as it is not a physical body survival level problem avananta varaku it can be repaired through whatever we discussed andy. Okay. I think we'll give chance to others inka discuss chedamandi dinni. Thank you. Okay, thank you. సార్ అంటే నాకు కూడా ఈ క్లారిటీ కావాలని మేడం గారు అడిగినారు. కాకపోతే అంటే ఇప్పుడు అంటే వైఫ్‌లా అంటే ఇప్పుడు మేడం గారు అడిగింది హస్బెండ్స్ గురించి అనుకుంటా. నేను అనేది వైఫ్‌లో కూడా ఈ కేసెస్ ఉంటే ఎట్లా హ్యాండిల్ చేయడం అనిపిస్తుంది. సేమ్ అండి, వైఫ్ అయినా హస్బెండ్ అయినా. అంటే వాళ్ళు దే ఎక్స్‌పెక్ట్ ఇమ్మీడియేట్ రెస్పాన్స్ ఫ్రమ్ అస్. అంటే మనకు అది కరెక్ట్ కాదని మనం డిలే చేస్తాము. చేస్తే దే గెట్ ఇరిటేటెడ్. అంటే ఇదే అండి, ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం
పలానా లెవెల్‌లో ఉన్నారు. హ్మ్. ఇది కావాలని చేస్తున్నారు అని మీరు గనుక మనసులో కంక్లూడ్ అవుతే ఉమ్, ఇంకా ఏం అవ్వదండి. అది వాళ్ళ అదే అదే. ఉద్దేశ్యం కరెక్టే ఉంది. సామర్థ్య లోపం. ఈ రెండిటిని గనుక విడివిడిగా చూడగలిగితే, మనం రెస్పాన్స్ ఇవ్వలేకుంటే, అప్పుడు వాళ్ళకి నేను ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేను అని చెప్తాం. అయినా సరే వాళ్ళు ఇంకా 4 సార్లు అడిగినా, నా పరిస్థితి ఇది అని క్లియర్‌గా చెప్పగలుగుతాం. అదర్‌వైజ్ వాళ్ళు మనం రియాక్ట్ అయ్యి, నీకు చూస్తే అర్థం కావట్లేదా? ఇప్పుడు చెప్పలేను అంటాం. నీకు మాట తెలియట్లే ఇలా అంటాం అన్నట్టు. సో అదే నా కేసులోనే ఐ లూజ్ పేషెన్స్ సమ్‌టైమ్స్ యాక్చువల్‌గా. అంటే నాకు తెలుసు అంటే నేనంటే నాకు ఈ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ కాంపిటెన్సీ ప్రకారం వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారని తెలుసు గానీ, హ్మ్. నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి నా కాన్ఫిడెన్స్ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ కేస్. అన్ సో, అయితే చాలా సార్లు అవతల వాళ్ళు కంపిటెన్స్ ఇంప్రూవ్ చేయాలి అంటే చాలా సార్లు అర్థమయ్యేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపిటెన్స్ అంటే ప్రస్తుతం వాళ్ళకంటే మనం బెటరే ఉండొచ్చు. కానీ వాళ్ళ హ్మ్. మీద మన ఇంపాక్ట్ ఉండాలి అంటే మనం ఇంకా చాలా బెటర్ అయితే గాని ఇంపాక్ట్ అవ్వదన్నట్టు. అదే. అదే. ఎగ్జాక్ట్. ఆ లోపల దే ఎక్స్‌పెక్ట్ సమ్ హ్మ్. రియాక్షన్స్ లైక్ వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడము, కొన్ని హ్మ్. అవసరం లేనివి చేసి పెట్టడం అట్లా. అంటే అవసరం లేని అన్నెసెసరీ అంటే చేసి పెట్టడం. లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళకేదైనా కావాలంటే అవసరం లేకుండా తెచ్చిపెట్టడం. ఇవన్నీ చేయడం నాకు ఇష్టం అనిపియది. హ్మ్. సో, అట్లాంటప్పుడు హౌ టు హ్మ్. డిలే అంటే వాళ్ళేమో దే స్టాప్ ఇరిటేటింగ్. అంటే అవును. ఇప్పుడు మేడం అన్నట్టు దే మే గో టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ హ్మ్. అంటే ఫిట్స్, సూసైడ్ ఇది. అంటే హ్మ్. దట్ ఈస్ జస్ట్ ఎ కేస్ అవును. చెప్తున్నా నేను. సో, నా నా యూజ్ కేస్ లాగా చెప్తున్నాను మీకు. అంటే హ్మ్. అది. సో, అట్లాంటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయడం అనేది నాకు ఎప్పుడూ ఒక హ్మ్. సమస్యలాగా ఉంటాయి. సజెషన్ ఈస్ సేమ్ అండి. ఆ! ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్న ప్రస్తుతం అది వాళ్ళ సామర్థ్యం కానీ ఉద్దేశ్యం కాదు అనేది మనం ఫస్ట్ ఆ క్లారిటీకి రావాలండి. అవునవును. అది అర్థమైందండి నాకు. చాలా ఆ! బాగా అర్థమైంది క్లారిటీ మీరు వచ్చాక చెప్పేది. మనం డిస్టర్బ్ అవ్వం వాళ్ళ బిహేవియర్‌తోని. హ్మ్. ఇన్ రైట్. ఇన్‌ఫాక్ట్ అవును. రేపు ఎలా బిహేవ్ చేస్తారో మనకు ఆల్రెడీ తెలుస్తది. ముందలనే 1000 సార్లు చేశారు కదా! హ్మ్. అది. ఆల్రెడీ తెలిసాక కూడా మళ్ళా అదే రియాక్షన్ వేస్ట్. సో, ఏం చేయాలో అవును. చేస్తాం. సో, కొంచెం మెత్తగా చెప్పాలంటే మెత్తగా చెప్తాం. గట్టిగా చెప్పాలంటే గట్టిగా చెప్తాం. కానీ డిస్టర్బ్ అవ్వకుండా చెప్తాం. హ్మ్. రైట్. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. 4 రోజులు ఆగి చెప్దామంటే 4 రోజులు హోల్డ్ చేస్తాం. హ్మ్. వాళ్ళ కెపాసిటీ ఏంటో కూడా మనం అంచనా వేయగలుగుతాం. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలోనే ఇంకా కెపాసిటీ పెరగాలి. ఇది ఎలాంటిదంటే సపోజ్ ఒకరేమో వాళ్ళకి ఫ్యామిలీ అవసరాలు ఒక 15,000 ఉన్నాయనుకోండి నెలకి. కానీ వాళ్ళకు హ్మ్. 10,000 సంపాదన ఉంది. ఓకే. హ్మ్. హ్మ్. నాకేంటంటే నాకు 15,000 ఖర్చుంది. నాకు 15,000 సంపాదన ఉంది. సో, నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ నా ఖర్చులు, సంపాదన సేము. కాబట్టి పక్కోళ్ళకి హెల్ప్ చేయగలనా నేను? హ్మ్. చేయలేం కదా! అవును. వాళ్ళకేమో 15,000 కావాలంటే 10,000 ఉన్నాయి ఇన్‌కమ్. మనకేమో హ్మ్. 15,000 కావాలంటే 15,000 ఉంది. నాది నాకు సరిపోద్ది గానీ పక్కోనికి హెల్ప్ చేయలేనే. నాకు గనక 20,000 ఇన్‌కమ్ ఉంటే అప్పుడు ఈ 5,000 ఇవ్వడానికి సహాయం చేయగలను. హ్మ్. అలానే నాకు సామర్థ్యం నన్ను నేను సంపాదించుకుంటున్నా బానే ఉంటున్నాను. కానీ పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ సామర్థ్యం కావాలి మనకు. హ్మ్. హ్మ్. చాలా సార్లు ఏమైద్ది అంటే, ఈ ఎవరైతే హెల్ప్ చేయాలో సపోజ్ ఇప్పుడు సో కాల్డ్ విక్టిమ్ అంటాం కదా! ఎవరైతే బాధితులున్నారో సో, హ్మ్. ఆ బాధితురాలో, బాధితుడే వేరేటోళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళు హ్మ్. ఆల్రెడీ నేను ఇన్ని కష్టాలుంటే మీరే నాకు ఇంకా చేయాలని చెప్తున్నారే అనేది అన్‌ఫెయిర్‌గా అనిపిస్తది. అవునవును. అన్‌ఫెయిర్‌గా అనిపిస్తది గానీ మరి వేరే మార్గం ఏముంది మీరే చెప్పండి. ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడికి బుద్ధుంది. అయ్ మరి మనం బుద్ధున్నోడికే చెప్పాల్సొస్తది. ఆ! ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఫైటింగ్ చేస్తుంటే అంటాం చూడండి. "అరేయ్! నువ్వు పెద్దోడివి నీకు కొంచెం తెలుసు కదరా! నువ్వే ఒప్పుకుండురా" అని చెప్తాం చూడండి. తప్పు అవతలోడిది ఉండొచ్చు గాక. కదండీ! కానీ అంతే. ఇంక వేరే మార్గం లేదే. అదే. ఇది అన్‌ఫెయిర్‌గా అనిపిస్తది కొంచెము. ఇబ్బంది పడేది నేను. మళ్ళా నేనే ఇంకా ఓపికగుండాలా? నేనే ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? అనిపిస్తది. కానీ హ్మ్. ఎవరికైతే బుద్ధుందో వాళ్ళకే బాధ్యత ఎక్కువ. సో అదే. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు చాక్లెట్ కొనియమంటారు కదా! కొనిస్తే మంచిది కాదని మనము హోల్డ్ ఆన్ చేస్తాం. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా కొని అంటుంటారు. అదే కేస్ అన్నట్టు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్‌లో కూడా అప్పుడప్పుడు అట్లా అయితుంటాయి. అది. అది. ఓకే. థాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా క్వెషన్స్ ఉన్నాయా? లాస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ తీసుకుందాం. ఆ! సార్ నమస్తే. నమస్తే అండి శబరి గారు. హ్మ్. సార్ ఇది ఇంతకుముందు డిస్కస్ చేసిన సన్నివేశంలో హ్మ్. ఒకటి యాడ్ చేయొచ్చు కదా సార్ మనం? యాహ్! క్వెషన్ ఉంటదా? మీరే సజెషన్ యాడ్ చేస్తా అంటున్నారా? సజెషన్ సార్.
కొంచెం వెయిట్ చేద్దామండి. క్వెషన్ ఏమైనా ఉంటే తీసుకుందాం ఫస్ట్. రైట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. హ్మ్. గుడ్ హలో మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. యాహ్! సార్ ఇప్పుడు మనతో ఒకరున్నారు. అంటే మన ఎదుట ఉన్నారు. హ్మ్. వాళ్ళు దివ్య వాయిస్ రాట్లేదు. విషయం వల్ల. సార్ మీది వాయిస్ కట్ అయింది. మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు వినిపిస్తా ఉందా సార్? ఓకే. అంటే ఇప్పుడు మనము ఇంకొకరు ఒక ప్లేస్ లో ఉన్నాము. వాళ్ళు ఏదో ఒక బాధలో ఉన్నారు. ఏదో సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండడం అక్కడ కరెక్టా కాదా సార్? మనం హ్యాపీగా ఉంటేనే వాళ్ళకి కూడా ఒకవేళ దాన్ని చూసి వాళ్ళు బాధపడతారేమో. ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉన్నారు. మనం లేదండి. అది ఇప్పుడు సపోజ్ మనం కూడా సాడ్‌గా ఉన్నాం. మనం కూడా డిప్రెస్ అయ్యాం. అప్పుడు మనం వాళ్ళకేమైనా చేయగలమా అండి? చేయలేమే. సార్ హ్యాపీగా అర్థం హ్యాపీగా ఉండడం వేరు. దాన్ని వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఔట్‌సైడ్ సెలబ్రేషన్ చేసుకోవడం వేరు. సో, మనము ఆళ్ళ ఆళ్ళ దుఃఖంలో నుంచి వాళ్ళ దుఃఖాన్ని ఎంపథైజ్ చేయడం వేరండి. ఎంపతి అంటే మనది అది నాకు దుఃఖం కలిగింది అనేది, నాకు అది మంచిగా జరగలేదని ఎంపథైజ్ అవ్వడం వేరు. మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకేమైనా హెల్ప్ చేయగలం గదా! సపోజ్ ఒక చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడండి. చిన్న పిల్లోడు ఏడుస్తుంటే నేను కూడా డిస్టర్బ్ అయితే పోయి వాడిని ఇంకా 2 పీకి ఇంకా ఏడుపు ఎక్కువవుతది. అదే నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే పాపం ఆకలేస్తుందో లేకపోతే నిద్ర సరిపోలేదో అని అనుకున్నప్పుడు వాడిని ఎత్తుకొని లాలించగలుగుతాం. రైట్. సో, హ్యాపీగా ఉండడం అంటే దాని అర్థం మనం స్టేబుల్‌గా ఉండడం అండి. మనం ఒక హార్మోనీలో ఉండడం. అప్పుడు మాత్రమే మనం ఇంకొకరికి హెల్ప్ చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే ఇంకోళ్ళ పట్ల కన్సర్న్ చూపించగలుగుతాం. అంటే సార్ ఇప్పుడు అక్కడ వేరే నలుగురున్నారు. మేము మాట్లాడుకొని నవ్వుతున్నాము. వాళ్ళ దగ్గర వెళ్లి వాళ్ళని అది ఓదార్చడానికి ట్రై చేసాం. నేనన్నది అదే కానీ అండి. మనం నవ్వుతూ ఉండడం, చేయడం అంటే అదేంటంటే అది ఎక్స్‌ప్రెస్ చేయడం గదా! మన హ్యాపీనెస్‌ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల. అది డెఫినిట్‌గా అవతలోళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఎలా అంటే అవతలోళ్ళు ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయితున్నట్టు మనం వెళ్లి అక్కడ పార్టీ చేసుకుంటే ఆబ్వియస్‌లీ వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తది గదా! అది మినిమమ్ కామన్ సెన్స్ అనుకోండి. అంటే మనం వాళ్ళని ఓదార్చడానికి ట్రై చేసాము, అడిగాము. కానీ వాళ్ళు ఏం చెప్పకుండా మనతో వాళ్ళు ఉంటున్నారు సార్. ఇంకా మనం హెల్ప్‌లెస్‌గా ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? సో, ఏం చేయాలి? అందరూ సైలెంట్‌గా అది కరెక్ట్ టైం కాదండి. సో, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా బాధల్లో ఉన్నారు. బయటపడలేకపోతున్నారు. సామర్థ్యం చాలా తక్కువుంది. సో, సామర్థ్యం చాలా తక్కువుంది. ఆళ్ళు ఏదైతే ఫీలింగ్ దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ చాలా వీక్‌గా ఉంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవడం, వాళ్ళకి ఇబ్బంది కలిగే పని చేయకపోవడం, తర్వాత ఒక గంట ఆగో, 2 గంటలాగో, 4 గంటలాగో, ఒక రోజు ఆగో, తర్వాత ఎప్పుడో షేర్ చేసుకోగలుగుతారు. చాలామంది డిప్రెస్‌గా ఇలా ఉన్నప్పుడు అసలు ఓపెన్ అయ్యి ఇది డిస్కస్ చేయలేకపోతుంటారు. సో, ఇట్ రిక్వైర్స్ మోర్ టైమ్. అండ్ ఈలోపు మనం చేయగలిగింది ఏంటి అంటే, వాళ్ళ పట్ల కావాలని చేసిన వీడేంటి ఇంత చిన్నదానికి గంటలు, గంటలు ఇలా ఉంటున్నాడు, ఇలా అని మనం అనుకోకుండా, మనం వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్ పెట్టుకొని, సమయం కోసం ఎదురు చూసి, అప్పుడు మాట్లాడితే వాళ్ళు కూడా దాన్ని అపార్థం చేసుకోరు. సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు జనరల్‌గా మనకి ఎదురుగా ఉన్న సిట్యుయేషన్స్ అనేవి మనకి ఇరిటేషన్ చేస్తాయి అన్నమాట. ఏదైతే చేయాలో అది చేయట్లేదు. మనం అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకు కోపం అనేది వస్తది కదా! అది ఎలాగ మనం కంట్రోల్ చేయగలుగుతాము? నెక్స్ట్ ఆ సిట్యుయేషన్‌ని ఆళ్ళని రైట్ పాత్‌లో ఎలా తీసుకురాగలుగుతాం? రైట్. ఎదురు మామూలుగా 2 థింగ్స్ ఏదైతే ఉన్నాయో అది వాటి గురించి ఆల్రెడీ మీరు కంక్లూడ్ అయ్యారు. అవి రాంగ్ కంక్లూజన్స్. ఏంటంటే ఆటోమేటిక్‌గా కోపం వస్తది. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. 2 ఇరిటేషన్ వస్తది. ఇరిటేషన్ రావట్లే. ఇరిటేషన్ నేను తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు మీరు యెస్ సార్. కోపంగా మాట్లాడడం అనేది మీ కంపిటెన్సీని తెలుస్తుంది నాకు. నేను అవునవును. మీరు కోపంగా మాట్లాడుతున్నారు. నాకు గనుక హ్మ్. క్లారిటీ ఈయన సామర్థ్యం దాటిన ఒక సిట్యుయేషన్ వచ్చింది. తను చేయలేకపోతున్నాడని నాకు అర్థమయ్యి, నేనేమి హ్మ్. పడను. దానికి అలానే మీరు రియాక్ట్ అవుతున్నారు. నేను రియాక్ట్ హ్మ్. అవ్వను. హ్మ్. హ్మ్. నాకు అర్థమైంది కాబట్టి.
ఆర్ ఆర్ ఉమ్. నాకు కూడా అర్థం కాకపోతే మీరు కోప్పడితే నేను కోప్పడతా. అంటే ఇద్దరు గుడ్డెద్దు చీల అంటారు 2 అంటాం కదా! సో ఇద్దరు గుడ్డి అలా వాళ్ళు కాదు సార్. కోప్పడడం సార్ లాంటిది. ఇప్పుడు అదే నేను కోపం తెచ్చుకోవడం మానేస్తాను. ఓకే, దెన్ ఐ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. నేను ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయగలుగుతాను. అగైన్ అది అంటే మన ఒకటి ఎబిలిటీ. రెండే రెండు సిచ్యువేషన్ అది మన ఎబిలిటీ అండి. దీంట్లో ఏంటంటే ఎబిలిటీ. అది మన ఎబిలిటీ. మీరు ఓకే. కోప్పడుతున్నారండి. రైట్. సో మీ కోపాన్ని నేను రిసీవ్ చేసుకోవట్లేదు. ఓకే. చేసుకోవట్లేదు. కానీ కోపం వెనకాల రీజన్ ఏంటో నేను చూడగలిగితే దాంట్లో ఏం సిచ్యువేషన్‌లో అసలు విషయం ఏంటి అని అర్థమైతే దాన్ని ఏదైతే చేయాలో అది చేస్తా నేను. నాకు ఎబిలిటీ ఉంటే. రైట్. అప్పుడు నేను 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి నేను లోపల డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం. అంటే సెల్ఫ్‌లో డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం ఫీలింగ్ లెవెల్‌లో. 2 చేసేదేంటి? బయటకు మాట్లాడడమా? ఒక పని చేయడమా? అది నా అప్పుడున్న పరిస్థితిని బట్టి ఉంటదండి. ఫస్ట్ థింగ్ అయితే నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం అనేది అయితే ఏ పరిస్థితుల్లో అయినా ఫిక్స్ అది. నాకు క్లారిటీ ఉంటే నాకు ఇరిటేషన్ రాదు, కోపం రాదు. ఉద్దేశాన్ని డౌట్ చేయకుండా. ఇది ప్రస్తుతం ఏమైతుందంటే ఇది ఆటోమేటిక్ అనుకుంటున్నాం. వాడు అంత తిడుతుంటే మరి కోపం రాకుండా ఎట్లుంటది? మేము ఉప్పు కారం తిన్నా అంటారు. ఉప్పు కారం తిన్నారు గానీ బుద్ధి పెరగలేదు అనుకోవాలి మనం. అంతే అంతే. రెస్పాండ్ అవ్వకూడదు, ఎస్పెషల్లీ రెస్పాండ్ అవ్వకూడదు. ఆ సిచ్యువేషన్ నుంచి స్కిప్ అవడానికి ట్రై చేయాలి మోస్ట్లీ. మోహన్ గారు మేము ఒకటి చెప్తే మీరు వేరేది కంక్లూడ్ చేసుకుంటున్నారు. నేను ఉద్దేశం మీద డౌట్ చేయకూడదు అంటున్నట్టు. రెస్పాండ్ అలా అవుతాం. వాళ్ళని గట్టిగా గట్టిగా కూడా చెప్తాం. కానీ ఇంటర్నల్‌గా మనం డిస్టర్బ్ అవ్వడం అవ్వం. ఇంటర్నల్ గా ఓకే. రైట్. నేను చెప్పాను కదా! ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు. వానికి ఇప్పుడు ఇప్పుడు పీకే చెప్పాల్సి వస్తే పీకే చెప్తాం. ఓకే. పీకి చెప్తాం. ఓకే. కానీ లోపల డిస్టర్బ్ కోపంతోని కాదు పీకేది. వానికి అది అవసరం కాబట్టి పీకుతాం అన్నట్టు. మీరు నా మీద గన్ను తీసుకొని వస్తే నేను మిమ్మల్ని షూట్ చేయకుండా ఆపాల్సి వస్తే ఆపుతాం. సైలెంట్ కూర్చోము. రైట్. కానీ ఆ పరిస్థితుల్లో కూడా మీ మీద ద్వేషం ఉండదు నాకు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాహ్! ఇంకా ఎనీ క్వెషన్ అండి? మేబీ లాస్ట్ 1, 2 క్వెషన్స్ తీసుకొని ఎండ్ చేద్దాం. 8 దాటిపోయింది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చాముండేశ్వరి నమస్తే అండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు మనం ఇంటెన్షన్, కాంపిటెన్సీ అని మాట్లాడుకుంటున్నాం కదా! సార్ ఇప్పుడు స్పౌస్‌లో కొంతమంది గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి ఇట్లా ఉంటారు కదా సార్. యాహ్! అవునండి. చాలా ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్ లాక్స్ ఆఫ్ హ్మ్. రూపీస్ ఆల్మోస్ట్ లాక్స్ ఆఫ్ రూపీసే పోతున్నాయి కదా సార్. మనము అది చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ కాదు. వాళ్ళది కాంపిటెన్సీయే అని మనం అనుకోని మనం ప్రయత్నం మనం చేస్తూ ఉంటూ కూడా మరి ఇప్పుడు వాళ్ళని మనం మార్చగలమా? మార్చాలా? లేదంటే మనల్ని ఎట్లా మనం హ్యాపీగా అట్లాంటి సిట్యుయేషన్‌లో గూడా మనం ఎలా పీస్‌ఫుల్‌గా ఉండగలము? యాహ్! ఇంకొకటేంటంటే వాళ్ళని మనం మానిటర్ చెయ్యాలా? ఈ చేసే క్రమంలో వాళ్ళు మనల్ని అబ్యూజ్ చేస్తూనో, లేకపోతే ఈ బ్రూటల్‌గా చాలా ఫేస్ చేస్తున్నాం కదా సార్ ఇవి. అంటే స్పౌసెస్‌లో ఇది జరుగుతా ఉంది. సార్ దాంట్లో మనము దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి సార్? యాహ్! సో, చాముండేశ్వరి గారు ఫస్ట్ మీరు ఏమర్థం చేసుకోవాలంటే, యాక్చువల్‌గా అలా ఏ అడిక్షన్ అయినా కానివ్వండి. అది తాగుడైనా, ఆన్‌లైన్ గేమ్స్ అయినా, రమ్మీ అయినా, ఈవెన్ చిన్న పిల్లలు వీడియోలు చూడడం అయినా, మీరు అర్థం అదే సార్. చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి మనిషికి ఏదైతే నేను హ్యాపీగా ఉండాలి అనేది ఉందో చూడండి, దాని కోసం చేస్తాడండి అది. ఏమనుకుంటారంటే వాళ్ళకి, ఇది చూస్తే హ్యాపీగా ఉంటది. ఇది ఆడితే దీంట్లో గెలిస్తే కిక్ వస్తది. ఆర్ ఈ గెలిచి ఈ డబ్బులొస్తే ఆ డబ్బుల ద్వారా నేను హ్యాపీగా ఉండొచ్చు. అనే రాంగ్ కాలిక్యులేషన్ ఉందన్నట్టు బేసికల్‌గా. కానీ దాని మూలమైన కోరిక ఏంటి? హ్యాపీగా ఉండాలి. అదే సార్. అది అర్థం చేసుకుంటే వాళ్ళ మీద ద్వేషం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే! రాంగ్ మార్గంలో ఎళ్లారే. ఒక చిన్న పిల్లోడు గాక ఊకే వీడియో గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి ఎలా ఆడుతుండో, అలా మనకి మోర్ సింపతి, మోర్ ఇదొస్తది. వచ్చాక ఫస్ట్ మనలో హ్మ్. ఫీలింగ్ కరెక్ట్ అయినప్పుడు అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. అవతల వాళ్ళని ఓకే. యాక్సెప్ట్ చేస్తాం. అదర్‌వైజ్ చాలా సార్లు ఏమైద్దంటే పర్టిక్యులర్‌లీ హస్బాండ్ అండ్ వైఫ్ మధ్యలో పెళ్లయి 10 సంవత్సరాలైద్ది, 20 సంవత్సరాలైతది. ఒకే దగ్గర ఉంటాం. పిల్లల్ని కన్నాం. అన్నీ అయినాయి. పెళ్ళిళ్ళు చేసినాక కూడా మా ఆయన ఇది, మా ఆయన అది. మా ఆవిడ ఇది, మా ఆవిడ అది అని యాక్సెప్ట్ చేయకుండా సంసారాలు నడుస్తుంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా మనస, వాచా, కర్మణ పెళ్లి మంత్రాలనే చెప్తారు యాక్సెప్ట్ చేయడం గురించి. ఈ వ్యక్తి ప్రస్తుతం ఉన్న ప్లస్‌లు, మైనస్‌లతోని నేను యాక్సెప్ట్ చేసి ఈ వ్యక్తితో నేను జీవితం గడపాలని ఒప్పుకుంటున్నా అని.
అదే పెళ్లి అంటే. అదే సార్. అండ్ ఒకరి ఎదుగుదల కోసం జీవితాంతం మేము ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నామని ఇంకా మంత్రాల అర్థం కూడా అదే ఉంటుంది. అలా చేస్తూ కానీ బయటికి అనకున్నా మానసికంగా యాక్సెప్ట్ చేయలే. ఈయనలో ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది అని అందరికి చెప్పడం గానీ, మనం అనుకోవడం గానీ చేస్తుంటాం. నాలో ఎలా లోపాలున్నాయో వాళ్ళకు అలానే లోపాలున్నాయి. జస్ట్ ఏంటంటే డిఫరెన్స్ వాళ్ళకెక్కువ ఉండొచ్చు, మనకు తక్కువ ఉండొచ్చు. ఫస్ట్ వాళ్ళ పట్ల ఫీలింగ్ సెట్ చేసుకోవడం. పార్ట్ 1 అండి. ఏం చేయాలో దాని గురించి చెప్తున్నా. పార్ట్ 1 ఏం చేయాలంటే అదే సార్. అదే సార్. భాగంలో మనం ఈ ఫీలింగ్ సెట్ చేసుకోవాలండి. వాళ్ళతో ఇంకా ప్రేమగా ఉండాలి. రైట్? మనసులో ఏ కోశాన గూడా కావాలని జేస్తున్నారు అనేది పోవాలి. పోయాక అప్పుడు వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పడుతుందండి. మంచి రిలేషన్ ఏర్పడి వాళ్ళతోని మనం మంచిగా మాట్లాడగలుగుతాం. లేచావా? ఇగ గేమ్ మొదలుపెట్టావా? ఇలా అనం. ఇలా అనకుండా చూడు ఇన్ని డబ్బులు అయినా అలా అనకుండా మంచి రిలేషన్ అవుతది. దీనికి టైం పడతది. సో, మంచి రిలేషన్ అయ్యాక అప్పుడు మనం కొన్ని సజెషన్స్ చెప్పగలుగుతాం. వాళ్ళయి ఫాలో అవుతారు. కొన్ని సింపుల్ పెట్టుకోవచ్చు. రోజుకి ఇప్పుడు మా పిల్లల గురించి చెప్తా చూడండి. ఇప్పుడు ఫోన్ చూస్తారు పిల్లలందరూ. చాలామంది పిల్లలకు ఫోన్ అడిక్షన్ గురించి కంప్లెయింట్ చేస్తా ఉంటారు. సో, మా అదే పిల్లలకు సార్. రూల్స్ పెట్టామన్నట్టు. అసలు మనం ఫోన్ అనేది ఇవ్వద్దు. ట్యాబ్ అనేది ఇవ్వాలి అనేది మేము డిసైడ్ చేసాం. అది జేబులో పెట్టుకొని తిరగడానికి కుదరదు. సో, డివైస్ అనేది మార్చాము. అట్లనే ఇప్పుడు ఫోన్‌లో టైమర్ పెట్టుకుంటారా? ఇంకోటి పెట్టుకుంటారా? బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ తక్కువ పెట్టుకుంటారా? ఇంటర్నెట్ కనెక్షన్ తీసేసుకుంటారా? కొన్ని అరేంజ్‌మెంట్స్ చేయొచ్చు. బయట అరేంజ్‌మెంట్స్. మాట్లాడాక అది గూడా. సో, పిల్లలకి ఏం చేసామంటే ఓన్లీ వీకెండ్స్‌లో 1 ½ అవర్ పర్ డే మాత్రమే ఫోన్ టైమ్ అని పెట్టుకున్నాం. అండ్ అది ఆళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము యాక్సెప్ట్ చేసాం. మళ్ళీ 1 ½ అవర్ కాగానే అంటే తీయబుద్ధి కాదు. అందులో డీప్‌గా వెళ్ళిపోయి ఉంటారు. వెంటనే బయటికి వెళ్ళాలంటే రాబుద్ధి కాదు అన్నట్టు వాళ్ళకి. సో, అప్పుడు ఒక అదే టైమర్ సార్. అనేది పెడతాం. సో, టైమర్ 5 మినిట్స్ ముందే అలర్ట్ ఇస్తది. మాకు కూడా తెలుస్తుంటది. ఇంకా 5 మినిట్సే ఉంది 5 మినిట్సే ఉంది జాగృతి అని ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి ఓహో! ఇంకా అయిపోతుంది అనే ఈ ప్రపంచంలోకొస్తారు స్పృహలోకి. అలా అదే. హెల్ప్ చేయాల్సొస్తదన్నట. ఆ దాంట్లో నుంచి బయటపడడానికి. పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఎంతో డీప్ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుపోయి సహాయం కావాల్సిన వ్యక్తులండి ఫస్ట్ థింగ్. ఆ! అవును సార్. అది మనం అర్థం చేసుకున్న తర్వాత హ్మ్. అంటే నా డౌట్ ఏంటంటే, హ్మ్. మనం ఒకవేళ మనం ప్యాంపరింగ్ చేసో లేకపోతే అలా మాట్లాడాలా? ఇప్పుడు అలా మాట్లాడితే దాన్ని వాళ్ళు ఒక అడ్వాంటేజ్‌గా తీసుకుంటారా? ఏం తీసుకోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మాట్లాడుతూ ఏదైతే చెడు ఉందో దాన్ని తక్కువ చేయడానికి గాని, అసలే తీసేయడానికి గాని మనం వాళ్ళకింకా సహాయం చేయాలి. అండ్ దాన్ని త్రూ ద ప్రాసెస్ మనం అర్థం కూడా చేసుకోవాలి. అలాంటి అలవాట్లు సడెన్‌గా మారాలంటే కూడా కష్టమవుతది. మనసంతా అటు లాగుతది. ఏదో కోల్పోయినట్టు భయమేస్తది. సో, అవన్నీ కూడా అర్థం చేసుకోవాలంట మనం. అర్థం చేసుకొని స్లోగా చేస్తే చాలా చేంజ్ వస్తదండి. బట్ అదన్నిటికి ఫస్ట్ పార్ట్ 1 ఎంత గట్టిగా చేస్తే అది, అది మెయిన్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే మనం సడెన్‌గా జంప్ అయిపోయి పార్ట్ 2 ఏదైతే ఉందో బయట చేయాల్సింది చేస్తాం అన్నట్టు. పార్ట్ 1 ఏదైతే ఉందో లోపల చేయాల్సింది. వాళ్ళ పట్ల మనలో భావం మార్చుకోవడం. అది ఎంత గట్టిగా, ఎంత ప్యూర్‌గా చేస్తే సెకండ్ పార్ట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయాలో అది మంచిగా వర్కౌట్ అయిద్దండి. అదే సార్. అంటే ఇటువైపు స్పౌస్ గూడా వాళ్ళ వలన మనం కూడా చాలా దానికి ఎఫెక్ట్ మనం విక్టిమ్స్ అవుతాం. అయితే ఆ విక్టిమ్ నుంచి బయటికి రావాలండి మనం. ఈయన వల్ల నేను విక్టిమ్ అయ్యాను అనే దాని నుంచి బయటికి రావాలి ఫస్ట్. అదే సార్. దానికేమైనా ఏమైనా ఎక్సర్‌సైజెస్ అంటే లైక్ ఉంటాయా సార్? యాహ్! సో, ఇప్పుడు మన మైండ్ ప్యాటర్న్ మనం కూడా ఉంటాయండి. ముందు ముందు చెప్తాము సెల్ఫ్ గురించి. సార్. ఓకే సార్. ఇంకొక ప్రాబ్లమ్ ఏమవుద్ది అంటే, ఇది నేను ఒక విక్టిము అని నాకై నేను అనుకోవడం కూడా పెద్ద ట్రాపే అండి. నేను ఒక విక్టిమ్, ఒక బాధితురాలిని, సెల్ఫ్ పిటీ అని. అనుకోవడం కూడా పెద్ద ట్రాప్. అలా విక్టిమ్ అనుకుంటే ఇంకా పొద్దుకుల ఆ మైండ్‌లో ఆ స్టోరీలే నడుస్తాయి. మా వాళ్ళు ఇట్లా నాకు అలా ఆయనకి పెళ్లి చేశారు. నా జీవితం ఇలా అయింది. నా జీవితం అలా అయింది అనే అవును స్టోరీ సార్. అవును మైండ్‌లో సార్. వస్తూ ఉంటది. హ్మ్. దానివల్ల ఎవడు బాగుపడతాడండి? ఏం బాగుపడరు. ఈ విషయం మనం 10 మందికి చెప్తాం. వాళ్ళు కూడా అవునమ్మా నువ్వు విక్టిమ్ అంటారు. దానివల్ల ఏం బాగుపడతాం? ఏం బాగుపడం. రైట్. సో, ఆ విక్టిమ్‌హుడ్ నుంచి కూడా బయటికి రావాలండి. ఇదలా జరుగుతుంది సార్ ప్రాక్టికల్‌గా. మీరదే చెప్తున్నారు. అదే జరుగుద్దండి. మేము చాలా మంది చూసాము. నా పరిస్థితి నేను కూడా చూసుకున్నాం కదా! సో, అలా జరుగుద్దండి. విక్టిమ్ ఉండి ఈ విక్టిమ్ అయినోళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక విలన్ క్యారెక్టర్‌ని కూడా క్రియేట్ చేసుకుంటారండి. ఫలానా వాళ్ళ వల్ల అయింది. నేను ఇలా అవ్వడానికి కారణం ఫలానా ఆయన విలన్. అని ఆ విలన్ కూడా ఎవరుంటే దగ్గరోళ్ళు. హస్బెండ్ అన్నా, వైఫ్ అన్నా, బ్రదర్ అన్నా, సిస్టర్ అన్నా, ఆఫీస్‌లో కొలీగ్ అన్నా. ఆఫీస్‌లో కొలీగ్ మన బాస్ ఎవరుంటే వాళ్ళన్నా. ఆళ్ళు నా సినిమాకి, నా జీవితానికి విలన్. నా సినిమా ఏమో హ్మ్. ఇది అనేసుకొని ఇంక దాంట్లో ఉండిపోతామన్నట్టు. సో, ఇది హ్మ్. నేనిలా ఉన్నాను అని గుర్తించిన రోజు దాని నుంచి బయటికి రాగలమండి. ఓకే సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మీరన్నారు కదా! మనం ఎలా ఉండిపోతామో అదొక సినిమా మనము ఇలా పెట్టేసుకుంటాము అని మనసులో. హ్మ్. అయితే ఒక సిట్యుయేషన్ సార్.
ఇప్పుడు అవన్నీ ఓవర్‌కమ్ చేసేసి బయటకు అలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటకొచ్చేసి, ఇంక తను హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేసుకున్నారా అనుకోండి. బట్ వాళ్ళకేంటంటే నైట్ అయ్యేసరికి సేమ్ ట్రాన్స్ అన్నమాట. నిద్దట్లోకెళ్ళేసరికి ఇంక మళ్ళా మనం వచ్చేసి ఎన్ని ఇయర్స్ అయినా బయటికి, అవును. మళ్ళా అవును. పడుకునేసరికి హ్మ్. అదే అదే వాతావరణంలో, అదే క్లైమేట్‌లో ఎప్పుడైతే అక్కడ ఎలా అయితే ఫేస్ చేశారో, అవే సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా, నెలలైనా, సంవత్సరాలైనా పడుకునేసరికి అక్కడికే వెళ్ళిపోతది మైండ్. దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఇలా కొంతమంది సైకాలజిస్ట్‌ని కూడా కలిసి తీసుకున్నారు కానీ, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ నుంచి రాలేదు. ఒక 2, 3 మంత్స్ రిలీఫ్ ఇచ్చింది గానీ రాలేదు. అంత స్ట్రాంగ్‌గా వాళ్ళు అనుభవించారు గాబట్టి నాకర్థమైంది వాళ్ళు చెప్పింది. అది చాలా అంటే చాలా గమనించానండి. చాలా విషయాలు ప్రాక్టికల్‌వి అండ్ చాలా టఫ్‌వి మీరు గమనించారు. డిస్కస్ చేస్తున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ అండి. సో, ఒక బుక్ చెప్తానండి. 'లెట్ గో'. 'లెట్ గో' అని ఉంది. సో, ఆ బుక్‌లో మొత్తం ఇలాంటి విషయాల గురించే ఉంటది. ఓకే. అందుకనే ఇంత టఫ్ సిట్యుయేషన్‌లో అయినా అంటే నిజంగా వాళ్ళు మనల్ని హస్బెండ్, వైఫ్ హెరాస్ చేస్తున్నారు, కొడుతున్నారు. అలాంటి సీరియస్ సిట్యుయేషన్‌లో తప్ప చాలా సిట్యుయేషన్‌లో ఊరికే సెపరేట్ అవ్వడం అనేది కూడా సొల్యూషనే కాదు. ఎందుకంటే ఫిజికల్‌గా సెపరేట్ అవుతారు గానీ, మనసులో అదే ఉంటదే. మొత్తం ఆ 10 ఏళ్ళు జరిగిందే తిప్పుతా ఉంటారు. ఎక్కడ సెపరేట్ అయినట్టు? సెల్ఫ్‌లో అంతా అతుక్కొనే ఉన్నారింకా. దాన్ని వదిలేయడం అనేదైతే ఉందో లెట్ గో దాన్ని వదిలేయడం ఉందో దాన్ని కూడా ఓకే. లెట్ గో. దాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ వి కెన్ లీవ్ ఇట్ అండి. దేర్ ఆర్ పీపుల్ హూ టుక్ డైవోర్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆల్సో దే ఆర్ అండర్ డిప్రెషన్ డ్యూ టు డైవోర్స్. నౌ హ్మ్. నౌ ఇట్ ఈస్ నో మోర్ విత్ బికాస్ ఆఫ్ దేర్ హస్బెండ్. ఎప్పుడో వదిలేసారు 20 ఏళ్ల కింద. కానీ ఆ స్టోరీ క్యారీ చేస్తున్నారన్నట్టు మైండ్‌లో. హ్మ్. దాంతో నిద్ర పట్టదు. అలా లాంగ్ టైమ్ అయితే ఏమైద్ది మొత్తం బాడీ ఎఫెక్ట్ అవుతది. మొత్తం హార్మోన్స్ అయితే ఎఫెక్ట్. కొంతమందేమంటారంటే, నువ్వు అదే మైండ్‌లో ఉంటున్నావు గాబట్టి నీకవే కళ్ళొస్తాయి, అదే వస్తది అని. కాదు, ఉదయం నుంచి రిఫ్రెష్‌గా ఇంక అవన్నీ మర్చిపోయి ఎంతో యాక్టివ్‌గా అన్ని రకాలుగా యాక్టివ్‌గా, హ్మ్. సంతోషంగా, హ్మ్. జాయ్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయడం అన్నీ ఉంటాయి. హ్మ్. ఏదైతే తనైతే ఎప్పుడైతే పడుకుంటదో హ్మ్. ఆ అదే టైంకి అవన్నీ యాహ్! నేను అదే లేకపోతే అంటున్నా. ఏమంటదంటే యాహ్! నేను ఇలా అదే డిప్రెషన్‌లో ఉన్నాను. నేనింత హ్యాపీగా ఇక్కడ బయటున్నా, నాకు మళ్ళా ఎందుకు అక్కడికే వెళ్తున్నానా అని అంటే దానికి చేయలేననమాట ఆన్సర్. చేయొచ్చండి. సో, నేనొక బుక్ సజెస్ట్ చేశాను. దీని గురించి యాక్చువల్‌గా సెల్ఫ్‌లో ఇది మొత్తం ఇంటర్నల్‌గా జరుగుతుంది చూడండి. బయట పనులు గాదు. సో, దాని గురించి ఒక సెషన్ సెపరేట్‌గా ఉంటది. దాంట్లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. ఈలోపు ఈ లెట్ గో మీకేం బుక్స్ చదువుతారా అండి రాధిక గారు? బుక్స్ తక్కువేనండి. కానీ చదవాలైతే. యాహ్! సో, ఇప్పుడు లెట్ మీరు గో అని ఒక చెప్పిన బుక్ బుక్ ఉంటదండి. నేను గ్రూప్‌లో కూడా షేర్ హ్మ్. చేస్తాను. సో, ఒకసారి చూస్తే ఓకే. అది అర్థమవుద్దండి. ఓకే. థాంక్ యూ అండి. ఓకే. టైం చాలా అయింది. సో, ఓకే. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్. చాలా బాగా డిస్కస్ చేశారు. థాంక్ యూ అండి. సో, ఇది కంటిన్యూ అవుతదండి. ఆహ్, రిలేషన్‌షిప్ గురించే ఇంకా 2 డేస్ కూడా స్పెండ్ చేస్తామండి. రిలేషన్‌షిప్పే టఫ్ ఇష్యూ. ఈవెన్ పాజిటివ్ యాస్పెక్ట్స్ కూడా చాలా మాట్లాడుకోవాలండి. అసలు పిల్లల్ని ఇప్పుడు ఎబిలిటీ ఎలా పెంచాలి అని ఇప్పుడు ఆర్య, శివాంష్ గారు అడిగారు. సో, పిల్లల్ని ఎలా ఎబిలిటీ పెంచాలి? ఈ సిట్యుయేషన్స్‌కి అసలు మన నెక్స్ట్ జనరేషన్ రాకుండా ఏం చేయాలి? కేర్ అంటే ఏంటి? గైడెన్స్ అంటే ఏంటి? ఎల్డర్స్‌తోని ఎలా ఉండాలి? మన పేరెంట్స్‌తోని, సిస్టర్స్, బ్రదర్స్ ఎలా ఉండాలి? అసలు సమాజంలో డిస్క్రిమినేషన్ ఏవి ఉన్నాయి? వీటి గురించి, ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్డ్ డిస్కషన్స్ ఉంటాయండి రేపు, ఎల్లుండి. సో, ప్లీజ్ జాయిన్. రిలేషన్‌షిప్సే కీ థింగ్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ కంటెంట్‌లో చాలా పవర్‌ఫుల్ ఆన్సర్స్ కూడా దీనికి ఉన్నాయండి. ఇంకా తీసుకోవట్లేదు క్వెషన్స్. ఇప్పుడు సెషన్ ఎండ్ చేద్దామండి. సో, ఇంకా రేపు కలుద్దామండి మళ్ళీ. థాంక్ యూ. థాంక్ యూ అండి.